गुरुर्ब्रह्मा गुरुर्देव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. పరమాత్మకులారా, తత్వ విచారం ఎట్లా చేయాలా? తత్వం అంటే ఏమే? స్వరూప జ్ఞానం. అదే తత్ సత్, అదే ఓం తత్ సత్ అంటాం కదా. ఓం అన్న పరమాత్మే, తత్ అన్న పరమాత్మే, సత్ అన్న పరమాత్మ. ಸಚ್ಚಿತ್ತಾನಂದಂ ಅನ್ನ ಸತ್ತು ಚಿತ್ತಾನಂದವನ್ನು ಪರಮಾತ್ಮೆ. ನಾವು ಈ ಪ್ರಪಂಚವೆಂಬ ನಾಟಕ ರಂಗಕ್ಕೆ ಏತಕ್ಕೆ ಇಳಿದಿದ್ದೇವೆ? మనం ఈ ప్రపంచం అనేటువంటి నాటక రంగంలోకి ఎందుకు వచ్చినాం? ಇದರಲ್ಲಿ ನಮ್ಮ ಪಾತ್ರ ಯಾವುದು? దీంట్లో మన పాత్ర ఏది? ಅದಕ್ಕೆ ನಾವು ಯಾವ ಸಿದ್ಧತೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು? ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని చేసేటప్పుడు ఏ విధంగా ఆధారం చేసుకొని ఈ ಪಾತ್ರని పోషించాలి మనం. ఇక్కడ ಯಾವಾಗ ನಮ್ಮ ಅಭಿನಯದ ಕೊನೆಯಾಗುವುದು, ಎప్పుడు మన ಪಾತ್ರ ಮುಗಿಸುತ್ತೆ, ಆಗ ನಾವು ಪರದೆ ಹಿಂದಕ್ಕೆ ಸರಿದುಕೊಂಡರೆ ಎಲ್ಲಿಗೆ ಹೋಗುವವು? ಪರದೆ ಎನಿಕ್ಕೆ పోతారు కదా, ಯಾಡಿಗೆ పోతారు మీరు ಎಂದು ನಮ್ಮಲ್ಲಿಯೇ ನಾವು ಬಿಡದೆ ఆలోచిస్తూ ఇరಬೇಕು. ఇదే ఆలోచన చేయాలి. అదే చెప్తు కదా, ఎందుకు గాను మనం వచ్చినాము, ఏం చేయాలా, చనిపోయిన తర్వాత ఏమవుతాము? ఎవరికైనా ఉందా ఈ విచారము? ఎవరికి లేదు. విచారం అంటే ఇట్లా చేయాలా అంటాడు. కాబట్టి ಆಲೋಚಿಸಿರಬೇಕು. ಇದೇ ವಿಚಾರ. ಇದರಿಂದ ಮನಸ್సు ಹಿಡಿದಕ್ಕೆ ಸಿಕ್ಕುವುದು. మనసును స్వాధీనంలో పెట్టుకోవాలప్ప అంటే ఇట్లా విచారం చేస్తే చిక్కుతుంది, కానీ ఇట్లా విచారం చేయకపోతే అది సహజంగా వ్యవహారంలోనే తిప్పుతా ఉంటుంది. నిన్ను దానికి ఈ సమాచారం తెలియదు. అది ఎందుకు గాని వచ్చినాము, ఏం చేయాలా, ఎప్పుడు ముగుస్తుంది, అయిపోయిన తర్వాత ఎక్కడ పోతాము అంటే చెప్పేకి దానికి లేదు, యోగ్యత లేదు. అప్పుడు అది పక్కకి తిరుక్కోకుండా ఉండేదానికి ఒక అవకాశం అన్నమాట. ಲೌಕಿಕ ಶಾಸ್ತ್ರಗಳು, ಕಲಾ ಕೌಶಲ್ಯಗಳು మనస్సుನ సాధనకి విషయವನ್ನು ಒದಗಿಸೋದು నిజ. ఇతర శాస్త్రాలు ఇట్లాంటివన్నీ కూడా చెప్పేదేమో నిజమే, ఎందుకు ఈ సాధన చేసేదానికి. ಆದರೆ ಆ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿಯೂ ಆ ಕళಗಳಲ್ಲಿಯೂ ఇరువ ಹಿರಿಮೆ ఏ తరదు. ఆ కళా శాస్త్రాల్లో కానీ ఆ కళలో ఉండేటువంటి మహిమ అంటే గొప్పతనం ఏమి? ಅವುಗಳು ವಿವೇಕಿಗಳಾದವರನ್ನು, అవి వివేకులైనటువంటి వారిని ఏతಕ್ಕೆ సంతోషಗೊಳಿಸುತ್ತಿವೆ, ఎందుకు సంతోషపరుస్తాయి? అವುಗಳ శుద్ధానందದಿಂದ జారి, అంటే ఏదైతే మన ఆత్మస్వరూపానందం ఉందో దాంట్లో నుంచి దిగజారకుండా మనస్సు శీలహాదికి ಹೋಗದಕ್ಕೆಂದಿರುವಕ್ಕೇನು ಮಾಡಬೇಕು? అటువంటి శుద్ధానందం నుంచి మనం జారి లౌకిక విషయాల్లోకి పోకోకుండా ఉండేదానికి ఏం చేయాలా? ಇದನ್ನು ವಿಚಾರ ಮಾಡುತ್ತಿರಬೇಕು. దీన్ని విచారం చేస్తూ ఉండాలి. సకల శాస్త్రಗಳಿಗೂ సకల కళలకు గురియాద పరమార్థం ಒಂದುಂಟು. ఈ శాస్త్రాల యొక్క వ్యవహారము, కళలకి, ఇవన్నిటికీ కలిసి ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలా అంటే దానికి ఒక పరమార్థం అనే లక్ష్యము ఉంటుంది. ఆయా ಶಾಸ್ತ್ರಗಳು ತಮ್ಮ ತಮ್ಮ ವಿಷಯವನ್ನು ಅವಾಂತರ ತಾತ್ಪರ್ಯದಿಂದ ಹೇಳಿದರೂ ಮಹಾ ತಾತ್ಪರ್ಯದಿಂದ ಪರಮಾರ್ಥ ತತ್ವವಾದ ಪರಮೇಶ್ವರನೇ ಗುರಿಯಿಟ್ಟು ಹೊರಡುತ್ತವೆ. వ్యవహార దృష్టితో వాటి సమాచారాలు చెప్పినా మరి చివరి లక్ష్యం ఏముండాలప్ప అంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేదానికే పనికొచ్చేసరికి చెప్పింటాయి. పరంపరెಯಿಂದ పరమార్థమని ಹೇಳುವ ఈ శాస్త్రಗಳಿಂತಲೂ ఇట్లా పరంపరతో తెలుసుకునే శాస్త్రాల కంటే కూడా ನೇರಾಗಿಯೇ పరమార్థాన్ని తెలుసువ అధ్యాత్మ శాస్త్రం ಒಂದುಂಟು. ఈ అధ్యాత్మ శాస్త్రంలో పరంపర లేదు, దీంట్లో డైరెక్ట్గా తెలుసుకునేదే. మిగతా శాస్త్రాల్లో నువ్వేమేమో చేసినప్పుడల్లా అది పరంపర, కర్మ కానీ ఉపాసన కానీ అది పరంపరగా వచ్చేటివి అవన్నీ. ఆ శాస్త్రాలు ఏమన్నా చెప్పనిలేండి, అవంతా కూడా నేరుగా జ్ఞానం వచ్చేకి లేదు, ఆత్మతత్వం తెలిసేకి లేదు. అవి పరంపరగా తెలుసుకుంటూ వస్తాయని. అంటే ఒకటైనాక ఒకతోరి, ఒక జన్మ అయినాక ఒక జన్మ, లేదా అభ్యాసమైన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇట్లా వచ్చేదానికి వస్తుంటుంది. అది ఆ శాస్త్రవే నిజವಾದ ಅರ್ಥದಲ್ಲಿ శాస్త్రವು. కాబట్టి శాస్త్రం మనం దేనికి అనగలప్ప అంటే మన స్వరూపాన్ని ఏది తెలియజేస్తుందో దాన్ని మాత్రమే మనం శాస్త్రం అనాల. సత్శాస్త్రం అంటే అదే శాస్త్రం అన్నమాట. కాబట్టి ಅದರ ಅರ್ಥವನ್ನು ತತ್ಪರನಾಗಿ ವಿಚಾರ ಮಾಡುತ್ತಿರಬೇಕು. ఆ శాస్త్రాన్ని ఎట్లా విచారం చేయాలంటే దాని యందే
పర్వత అంటే దాని మీద తత్పరత చెందం అంటే అదే మనకు కావాలనే విధంగా విచారం చేస్తూ ఉండాలి. ಅದರ ಅಭಿಪ್ರಾಯವನ್ನು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ತತ್ಪರನಾಗಿ ವಿಚಾರ ಮಾಡುತ್ತಾ ಇರಬೇಕು. ಅದರ ಅಭಿಪ್ರಾಯವನ್ನು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಹೊರಲಾಡಿಸುತ್ತಾ ಇರಬೇಕು. మన మనస్సులో ఎల్లప్పుడూ కూడా వ్యవహారంలో అవి చేస్తే ఎట్లా ఇవి చేస్తే ఎట్లా అని పొరలాడిస్తూ ఉంటామో అట్లా మన స్వరూపాన్ని తెలుసుకునేకి మన మనస్సులో ఆ పరమాత్మ చింతనని పొరలాడిస్తూ ఉండాలన్నమాట. ಆ ವಿಚಾರದಿಂದ ಮನಸ್ಸಿಗೆ ಬಲ ಬರುತ್ತದೆ, ಪುಷ್ಟಿ ಬರುತ್ತದೆ, ఏకాగ్రత బరుతుంది. అప్పుడు మాత్రమే మనకి ఈ ఏకాగ్రత అనేది దానికి ఆలోచన చేసే శక్తి ఇవన్నీ కూడా వచ్చేకి వీలవుతుంది. కాబట్టి పరమేశ్వరుని ఆనందವು అంతా మనస్సుನಲ್ಲಿ ಹೊರಚಿಮ್ಮುತ್ತದೆ. ఇట్లా నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా పరమాత్మ చింతన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటావో ఆ ఆనందం అనేది నీలో నుంచి బయటికి చిమ్ముకొని వస్తుందంటాడు. మనస్సమయం ఆగ లీలా మాత్రವಾಗುತ್ತದೆ. మనస్సు నిలబెట్టాలనేది కూడా అది ఊరినే ఉత్పదం అనమాట, అంతే. అయినా టైం దొరికిన తర్వాత మనస్సు ఏం పని ఉండదాడా, అది మనస్సంయమము, మనస్సు నిగ్రహించాలా, ఏకాగ్రత పరచాలా అని చెప్తా ఉంటాం చూడు, అవన్నీ లీలా మాత్రంగా ఉంటాయి అని. అది మన అయిపోయింది. తత్వ నిర్ణಯಕ್ಕಾಗಿ చర్చ. ఎన్ని విషయాలంటే ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేసి చెప్పుకుంటూ వచ్చినాడు. అధ్యాత్మ విషయಗಳಲ್ಲಿ చర్చ ಮಾಡಲಿರುವ జిజ్ఞాసుಗಳು ఎవరైతే పరమాత్మ తత్వాన్ని విచారం చేయాలా, తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసులు బహుళ ఎచ్చరిಕೆಯಿಂದ ಇರಬೇಕು, చాలా ಜಾಗೃತగా ఉండాలా. ಏಕೆಂದರೆ ಎಲ್ಲ ಬಗೆಯ ಚರ್ಚೆಗಳು ಜಿಜ್ಞಾಸುಗಳಿಗೆ లాభదాయకವಾಗಿರುವುದಿಲ್ಲ. అన్ని చర్చలు కూడా జిజ్ఞాసుకు లాభదాయకం కాదు. ఇప్పుడు ధర్మ జిజ్ఞాస పెట్టినామంటే అది పరమాత్మత్వానికి ఏం పనికొచ్చలేదు, వ్యవహారానికి మాత్రమే పనికొస్తుంది. అదంతే. పుట్టి సచ్చేదానికి ఏం కావాలో, ఆ ధర్మాల్లో ఏం కావాలో దానికి మాత్రమే వస్తుంది అనమాట ఆ చర్చల్లో. తత్వವನ್ನು నిర్ణయం ಮಾಡಬೇಕೆಂದು ಮಾಡುವ చర్చಗೆ వాదవందు ಹೆಸರು. ఈ తత్వ నిర్ణయం చేసేదానికి దానికి వాదము అంటారు. అంటే కొట్లాటని కాదు ఇక్కడ, మళ్ళీ వాదం అంటే అనుభవాంగ తర్కాన్ని ఇక్కడ వాదము అని చెప్తారు వేదాంతంలో. ವಾದೇ ಜಯತೆ ತತ್ವಬೋಧ. ಪ್ರತಿಯೊಂದು ವಾದದಲ್ಲಿಯೂ ತತ್ವದ ಅರಿವು ಉಂಟಾಗುತ್ತಾ ಇರುತ್ತದೆ. మనం ఎంత ప్రశ్నలు సమాధానాలు ఎంత ఎక్కువ చేసుకుంటూ పోతే అంతంత మనకి పరమాత్మత్వం తెలియడానికి వీలవుతుంది. అందుకే ఎవరైనా కూడా జిజ్ఞాసులు ఉన్నప్పుడు కొన్ని పాయింట్లు అడిగితే తప్ప అర్థమైందా లేదా అని తెలిసేలేదు. వాళ్ళు అప్పుడే ఎక్కడుండారని కొంచెం ఆ ప్రశ్న వేసేటప్పుడు దానికి సమాధానం చెప్పేదో లేకపోతే వాళ్ళని అడిగి మనకు అనుకునేది చేస్తూ ఉండాలి. అది ఊరిని చెప్తా అంటే ఏంటంటే వాళ్ళు వింటారు, ఏం మాట్లాడుకోకుండా వింటా అంటారు. అది అర్థమైన వాళ్ళకి అట్లే ఏమీ అర్థమయ్యలేదు. అది మన సంశయం ఉండేది అడగల్లా, అడుగుతానే దానికి విచారం చేయాలా, తెలుసుకోవాలన్నమాట. బావి దొరికితే నీళ్ళు పడినాయి అంటారు, ఎంత సత్యం అది? బావితో నీళ్ళు పడినాయి అంటారు కదా, ఎంత సత్యము అనేది. నీళ్లు కింద ఉన్నాయి కాబట్టి పైన ఉండే మట్టిని రాళ్ళను తీసేస్తే నీళ్లు ఉన్నాయి. మళ్ళీ మిగతా చోట బావి తొగితే నీళ్ళు పడవు కదా. నీళ్ళు లేని చోట తొగితే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది? అట్లా మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే మనం పరమాత్మ స్వరూపులు అయి ఉండాం ఇప్పుడు. మరి అయినప్పుడు మనకు ఎందుకు తెలియలేదంటే అనర్థమైన పదార్థాలు ఉన్నాయి ఇక్కడ. ఏవేవి? దేహము, మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు, బుద్ధి, ఇవన్నీ అనర్థమైనవి. ఇవన్నీ తీసేస్తే నీ స్వరూపం నీకు నిలుస్తుంది. అప్పుడు ఇప్పుడు బాగా అర్థమైంది సార్ అని అట్లుంటాయప్పా. అర్థం కావాలంటే మరి అట్లా అడిగితే చెప్పచ్చు. మనం కూడా అట్లా అడుక్కోకుండా ఉంటే చెప్పుకుంటూ పోతాడేదే ఉంటుంది అట్లా. కాబట్టి జిజ్ఞాసులు అప్పుడప్పుడు అట్లా సంశయాలు వచ్చినప్పుడు కొంచెం అడిగితే సులభంగా ఉంటుందన్నమాట. అందుకే ఇది వాదం అంటే కొట్లాట కాదు. ఇక్కడ అర్థంగానే అడుగుతారు, దానికి సమాధానం చెప్తానే కావాలి. మళ్ళా ప్రతివాదాలు చేసుకుంటూ కూర్చోకూడదు. దానికి అనుభవానికి వచ్చినాక ప్రతివాదం చేయకూడదు. అనుభవానికి రాకపోతే అడుగు, మళ్ళీ ఇంకా చెప్పు కూడా అడగచ్చు. అయితే వాదానికే కూర్చుంటామంటారు చూడండి, అట్లా అప్పుడు ఇది పనికిరాదు. ಆದರೆ ವಾದವಂದರೆ ಏನು? వీతరాగరదవరు ఎవరైతే కామ, క్రోధ, లోభ, మోహ, మతస్రాలను వదిలినటువంటి వాళ్ళు. వీత అంటే వదిలినటువంటి వాళ్ళు, రాగాదులు అంటే ఇవన్నీ కూడా పిలిచిన వాడు. ಮಾಡುವ చర్చకే వాదమెందు ಹೆಸరు. అట్లా వాళ్ళు చేసే చర్చకి వాదం అని పేరు. ఎవరైతే కామ, క్రోధ, లోభ, మోహ, మతాలు పెట్టుకొని రాగద్వేషాలు పెట్టుకుంటారో వాళ్ళ వాదం కొట్లాట. ఎప్పుడైతే ఇవి వదిలింటారో వాళ్ళు చేసే వాదం ఏముంటుంది? దాంట్లో పరమార్థానికి మాత్రమే
ఉంటుందన్నమాట. ಈ ಚರ್ಚೆಯಿಂದ ನನಗೆ ಇಂತಿಂತ ಲಾಭವಾಗಬೇಕು, ಈ ವಿಧಂగా ಚರ್ಚೆ చేసేదానివల్ల నాకింత లాభం రావాలా, ಇದರಿಂದ ನನಗೆ ಕೀರ್ತಿಯೂ ಬರಬೇಕು, ಈ ವಿಧంగా చెప్పేదానివల్ల ಕೀರ್ತಿ రావాలా, ಅಥವಾ ನನ್ನನ್ನು ಎಲ್ಲರೂ ಗೌರವಿಸಬೇಕು ಎಂಬ ಅಭಿಲಾಷೆಯಿಂದ ಮಾಡುವ ಚರ್ಚೆಯು వాదವು ಆಗಲಾರದು. కీర్తి ప్రతిష్టల కోసం పోరాడేటువంటి వాదం అనేది పనికొచ్చేది కాదు. ఎందుకంటే పరమాత్మలో కీర్తి లేదు, ప్రతిష్ట లేదు, మానము లేదు, అవమానము లేదు, యావేవి లేవు దాంట్లో. ఎవరైతే దానికోసం పోరాడుతున్నారంటే వాళ్ళ తత్వంలో నిలబడినటువంటి వాళ్ళు కాదు అనేది తెలిసి చెప్పిపోతున్నారా. మనమేం అనే పని లేదు వాళ్ళని. ఎప్పుడైతే దానికి పోరాడుకుంటున్నారో అంటేనే, ఎందుకంటే పరమాత్మకి ఏం విశేషణాలు ఉన్నాయని చెప్తారబ్బా. పరమాత్మకి ఏం కీర్తి కావాలా అని నేను చెప్పేది, అతడే పరమాత్మ. ఇంకా ఆయనకి మీరు ఏం విశేషణాలు పెట్టి ఆయనకి గొప్పోడు అంటారు అనే దానికి ఉంది మనకు అవకాశాలు. విశేషణాలు లేవు ఆయన దగ్గర. ಆದ್ದರಿಂದ ಮೊದಲನೇದಾಗಿ ಫಸ್ಟು ಆದ್ದರಿಂದ ಮನಸ್ಸಿಗೆ ವಿಕ್ಷೇಪವಾಗುವುದು. ఎప్పుడైతే మనం కీర్తి ప్రతిష్టలకు పోరాడినామంటే మనకు విక్షేపం అవుతుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు బాగా చెప్తామంటే పర్వాలేదు, ఏం చెప్పినారు అప్ప ఈ అప్ప అంటే ఏమవుతుంది వెంటనే వెంటనే మనస్సు వికలమైపోతుంది అనమాట. ఏమరా నేను ఇంత చెప్తే కూడా వీళ్ళు ఇట్లండ్రే అనేది. ఎందుకు నువ్వు అట్లా అనుకుంటావు అంటే నేను బాగా చెప్పినా అనిపించుకోవాలని చెప్పినావు కాబట్టి నీకు అది ఉంది అని ಅರ್ಥమవుతుంది అట్లా. ಆದ್ದರಿಂದ ಸಾಧನವನ್ನು ಅನುಷ್ಠಾನ ಮಾಡುವುದಕ್ಕೆ ಅಡ್ಡಿಯಾಗುವುದು. నీవు తత్వాన్ని తెలుసుకుంటే కూడా నీకు అది ఆటంకమే అవుతుంది అనమాట. ఆ విధంగా ఇంకా ಎರಡನೇದಾಗಿ రెండవది రాగద్వేషకులు ಹೆಚ್ಚಾಗಿ ಬೆಳೆದುಕೊಳ್ಳುವವು. దానివల్ల కావాలనేది వద్దనేది అవి పెరుగుతాయి, ఉధృతంగా పెరిగిస్తాయి అన్నమాట. మూడನೇದಾಗಿ చర్చಯಲ್ಲಿ తమకి సోలాదరే, ఆ చర్చలో వాదం చేసేటప్పుడు మనం చెప్పలేకపోతే మనకు సమాధానం అవతలు చెప్పి వాళ్ళు మెప్పించినట్లయితే సోలాదరే మనస్సు విషాదದಿಂದ కుసివదు, మనస్సు దుఃఖం చేత కృంగిపోతుందన్నమాట. మత్తొబ్బరు సోతరే, సరే మనం మాట్లాడేటప్పుడు అవతలు ఓడిపోతే ಅವರು ತನ್ನ ಮೇಲೆ ದ್ವೇಷವನ್ನು ಅಸೂಯನ್ನು ತೋರಿಸುವುದರಿಂದ వాళ్ళు అనుకుంటారు ఎవరు నాకంటే ఎక్కువ చెప్పినాడనే అసూయ అది మనపని చూపించినట్లయితే ಆಗಲೂ మనస్సు ఖేదమే ఉంటాగుతుంది. ఎట్లా చేసినా బాగా చెప్పినా నీకు ఖేదం తప్పేలేదు, చెప్పలేకపోయినా కూడా దుఃఖము తప్పేలేదు. ఎప్పుడైతే మనం విచారం చేసే దాంట్లో ఈ విధమైనటువంటి రాగద్వేషాలతో కూడుకొని చర్చలు చేస్తామో అప్పుడు ఇవన్నీ ಒಣಗೂಡ್ತಾయి. ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ ವೃತ್ತಾಂತ ಪತ್ರಿಕೆಗಳಲ್ಲಿ అధికారిಗಳ ಮೇಲೂ ఈ వార్తాపత్రికల్లో ఈ ఉద్యోగస్తుల మీద ಹೆಸರಾಂತ వ్యక్తిಗಳ మేలు అంటే కొంచెం ప్రతిష్ట ఉండి దిగజారిపోయింటారు చూడండి, వాళ్ళపైన తప్పನ್ನು ಹೋರಿಸಿ వాళ్ళపైన తప్పును మోపి దూర్వ ಸುದ್ದಿಗಳು బహుళವಾಗಿ ప్రకటವಾಗಿರುತ್ತವೆ. తిట్టేదనమాట, వాడు ఇట్లా చేసిపోయినాడు అనే ప్రకటనలు ఈ వార్తాపత్రికల్లో ఎక్కువగా వస్తూనే ఉంటాయి. ಹೀಗೆ ದೂರುವವರು, ಈ ವಿಧಂగా ದೂಷಿಂచేవారు ಒಬ್ಬರ ಮೇಲೊಬ್ಬರು ಆಪಾದನೆಯನ್ನು ಮಾಡುತ್ತಿರುವುದು ಸಾಧಾರಣವೆಂದು ತಿಳಿದವರು. పేపర్ చదివాలి అనుకుంటారు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తిడుతుంటారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు తిడతారు అని సాధారణం అయిపోయింది మనకందరికీ. పోనీ వీళ్ళు ఏమో తిట్టినారు తట్టుగా ఏమన్నా ఉందా చూస్తామనేది ఏం లేదు, వాళ్ళు ఏం చెప్పినారు తట్టుగా చూసేది లేదు, ఏదో ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటుంటారులే అని ఇట్లా సాధారణంగా తెలిసిపోయినటువంటి వాళ్ళు ఆ పరనిందೆಯ ಲೇಖನಗಳಿಂದೇನು మోస ಹೋಗುವುದಿಲ್ಲ. ఆ విధంగా ఆ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి సమాచారం ద్వారా చదివేవాడే మోసపోయలేదు. మరి ఎవరు ఆయా పంగడదవరు ఆయా విషయాల గురించి చెప్పింటారు, దానికి సంబంధించిన వాళ్ళు తమ్మదే సరియాದ వాదವೆಂದು ಹೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ మేము చెప్పిండేదే సరైనదని మತ್ತೊಬ್ಬರನ್ನು తెగలి మిగతా వాళ్ళని తిరస్కరించి ಅಷ್ಟರಿಂದಲೇ ಒಂದು ಬಗೆಯ మనస్సమాధానವನ್ನು పడుతారే. వాళ్ళు సమాధాన పడతారు, ఎవడైతే చెప్పింటాడో మేము చెప్పిండేదే సత్యము, వాళ్ళు చెప్పిండేది సత్యము కాదు అని దాన్ని పక్కకు దోసి వాళ్ళు సమాధాన పడతారు. కానీ చదివిన వాళ్ళు ఎవరు కూడా, ఆ వార్తాపత్రికలో చదివిండే వాళ్ళు ఎవరు కూడా సంతోషపడేదానికి వీల్లేదు. ಅರಿಯದವರನ್ನು ತಿಳಿಯಕೋకున్న వారిని ತಮ್ಮ ನಿಂದಾವಾಕ್ಯಗಳಿಂದ ಮೋಸ ಮಾಡಿ ಯಾವುದಾದೊಂದು ಬಗೆಯ ಹೈಕಲಾಭವನ್ನು ಪಡೆದುಕೊಂಡರೂ, ఇట్లా కొంతమందికి తెలియకోకున్నప్పుడు ఏదో ఇట్లాంటి చెప్పేసి వాళ్ళతో నుంచి మనం ప్రతిఫలం పొందినప్పటికీ ఐక్యలాభను పడుకుంటూ పడే బహుదేనో అట్లా పొందొచ్చు. ఎందుకంటే ఎవరికి ఏం సమాచారం తెలియదు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఇట్లా వాళ్ళని చెప్పంటే ఓహో వీళ్ళే పెద్దోళ్ళేమో అని అనుకుంటారు చూడండి.
ಅಟ್ಲ ಪೊಂದಚ್ಚು ಬಡದೇನು. ಆದರೆ అధ్యాత్మ మార్గదಲ್ಲಿದ್ದవరంతే నటిసి అధ్యాత్మ మార్గంలో మేము ఉండాము అని చెప్పుకున్నట్ల నటన చేస్తూ తత్వ ప్రచారವನ್ನು ಮಾಡೋರಂತೆ మేము తత్వ ప్రచారాన్ని చేస్తాము అని నటిಸುತ್ತಾ ಇರುವ లేఖಕರಿಗೆ ಸಿಕ್ಕುವ ಐಹಿಕ ಲಾಭವು కడిమే. ఈ విధంగా మేము కూడా అధ్యాత్మ ప్రచారకులు, ఆధ్యాత్మతత్వం మాకు తెలుసు అని రాసి చెప్పింటారు చూడండి, వాళ్ళకు వచ్చే ప్రతిఫలం చాలా తక్కువ. ಆಧ್ಯಾತ್ಮಿಕ ದೃಷ್ಟಿಯಿಂದ ಆಗುವ ನಷ್ಟವು ಬಹುಳವಾಗಿರುತ್ತದೆ. అంటే వినేవాని సామాన్యానికంటే వీడే ఎక్కువ మోసపోతాడు. ఎందుకు? ఎప్పుడైతే మనం చెప్పినామో ఆ చెప్పిన దాన్ని మనము అనుష్ఠానంలో తేలేకపోతే ఏమవుతుంది? అప్పుడు వాళ్ళందరికీ చెప్పినావు సత్యం పలకాలని, మనం అసత్యం చెప్పుకుంటూ తిరుగుతాము, ఏమవుతుంది? ఇప్పుడు ఎవరికి నష్టం ఎక్కువయ్యేది? అట్లా. కాబట్టి ఐహిక లాభం ఏదో కొంచెం వచ్చినా కూడా ఆధ్యాత్మికంగా అంటే మొత్తం ఏ తత్వాన్ని అయితే అది తెలుసుకోవాలనుకున్నాడో దాంట్లో విపరీతమైన నష్టం వచ్చేదానికి వీలుంది. ಧಾರ್ಮಿಕ ವಿಚಾರಗಳಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಉಂಟು ಎಂದಿಷ್ಟೇ ಹೇಳಿ మళ్ళీ ఏం చెప్తుంటారు? అవునయ్యా, వాళ్ళకి వ్యవహారం ఉన్నప్పుడు ఈ ధార్మిక విచారాలలో అందరికీ స్వాతంత్రం ఉంటుంది, ఎవరెవరి మతానికి సంబంధించిన ధర్మాలు వాళ్ళకు ఉంటాయి అని చెప్పి ఆ విషయಕ್ಕೆ ఉదాసీనరాగిరుతారే, దాని విషయంలో స్ట్రెస్ చేయరు. ఇంకా వాళ్ళ వ్యవహారం చేసుకోవచ్చు, అయితే సమాజాన్నేమో మేము ఉద్ధారపరచాలా అనే భావమే చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ಈ ಸಂಧಿಯನ್ನು ದುರುಪಯೋಗಪಡಿಸಿಕೊಂಡು ಕೆಲವರು ಉಪನ್ಯಾಸಗಳಿಂದಲೂ ಲೇಖನಗಳಿಂದಲೂ ಸುಲಭವಾಗಿ ಕೀರ್ತಿಯನ್ನು ಗಳಿಸಬಹುದೆಂಬ ತಪ್ಪು ಭಾವನೆಯಿಂದ తమಗೆ ತಿಳಿದಿರುವ విషయಗಳನ್ನು మరెమాచి ఎప్పుడైతే ఈ విధంగా చెప్పేసినారో వాళ్ళు, ఆ చెప్పినప్పుడు మేము కూడా ఈ ధర్మాన్ని స్థాపించేదో లేదా సమాజాన్ని ఉద్ధారం చేస్తామనే దానికో తెలిసినవి కొన్ని, తెలియకొని కొన్ని పెట్టుకొని, ఒకవేళ ఏమైనా తెలిసింటే కూడా మరెమాచి వాటిని మరుగుపరిచి, ಅಥವಾ ತಿಳಿಯದಿದ್ದರೂ తెలియకోకున్నప్పటికీ ತಿಳಿರುವುದೆಂಬ తప్పు భావನೆಯಿಂದ మాకిదంతా తెలుసు అనేది తప్పు భావన చేత వైదిక ధర్మము, బౌద్ధ ధర్మము, ಬ್ರಾಹ್ಮಣೇತರ ಮುಂತಾದ ಕ್ಷುದ್ರ ಭೇದ ಭಾವನೆಗಳನ್ನು ಹೆಚ್ಚಿಸುವ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. వీళ్ళందరూ కూడా ఈ వైదికం అంటే ఏం తెలియదు, ఆధ్యాత్మికం అంటే ఏం తెలియదు, బౌద్ధులది అంటే ఏం తెలియదు, ఎవరు ఏం తెలిసేలేదు. అయినా తెలిసిన లేక అట్లా దీంట్లో ఈ తప్పు ఉంది, దీంట్లో ఆ తప్పు ఉంది అని చెప్పుకుంటా ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటారు. ಯಾರು ರಾಗದ್ವೇಷಗಳನ್ನು ಹೆಚ್ಚಿಸುವ ಸುದ್ದಿಗಳಿಗೆ ಪ್ರಾಧಾನ್ಯವನ್ನು ಕೊಡುತ್ತಾರೋ, ఎవరైతే రాగద్వేషాలు అభివృద్ధి అయ్యేదానికి ప్రాధాన్యం ఇచ్చి చెప్తారో, యారు ಹಿಂದಿನ ಋಷಿಗಳು, ఇంతకుముందు పూర్వ ఋషులు, మతాచార్యులు, సాత్విక పురుషులు ಎಂದು సుప్రసిద్ధరాదవరನ್ನು నిందిಸುತ್ತಾ ఇరుತ್ತಾరో, వాళ్ళకేం తెలుసు? ప్రాచీన కాలంలో ఋషులు అంటాడు, ఏదో అడవిలో ఉండి ముక్కు మూసుకొని చేసిన వాళ్ళకి ఇట్లాంటివని చెప్పేకి వస్తాయా? తిరస్కార భావంతో మాట్లాడుతుంటారు కదా ఇప్పుడు నాగరికులంతా. ಯಾರಿಂದ ಶಾಂತಿಸುಗಳಿಗೆ ಅವಶ್ಯವಾದ ಯಾವ ಉಪದೇಶವೂ ಬರುತ್ತಿಲ್ಲವೋ, ఈ సుఖంగా ఉండాలా, సమాధానంగా ఉండాలంటే ఏ ఉపదేశం, ఏ ఉపన్యాసం చెప్తే, ఏ ఉపదేశం చేస్తే సరిపోతుందనే తెలియకోకుండా బరుತ್ತಿಲ್ಲವೋ అంత ప్రచారకర విషయಕ್ಕೆ జిజ్ఞాసకులు లక్ష్యవిట్టిరಬೇಕು. జిజ్ఞాసులైనటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి దీంట్లో. ఎందుకంటే జిజ్ఞాసు అన్నట్లు ఏమైంది? స్వరూపాన్ని తెలుసుకునేవానికే జిజ్ఞాసు అనేది, మోక్షార్థి అనేది కూడా వానికే. కాబట్టి యావంటే యా సమాచారాలు అంటే చెప్తే అవన్నీ కూడా స్వీకరించకూడదు. ఎవరు? జిజ్ఞాసు అయినటువంటి వాడు. ఎందుకంటే ఆత్మసత్యం జగన్మిథ్య అని చెప్పినారు, పరమాత్మయే సత్యం అన్నారు. మధ్యలో నువ్వు ఎన్ని కల్పనలు చేయండి, ఏమైనా చేయండి, అవన్నీ కూడా కేవలము కల్పితము, తప్పు తెలివిలో కల్పించుకున్నవి అనే ఇది పెట్టుకోండి అన్నమాట. ఎవరు? జిజ్ఞాసు. లక్ష్యవిಟ್ಟಿರಬೇಕು. అంతవర సంగతింದ సర్వదా దూరವಾಗಿರಬೇಕು. ఇట్లా ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు చూడండి, మాకు తెలుసు అన్నట్టు చెప్తుంటారే, వాళ్ళకి దూరంగా ఉండేది నేర్చుకోలేరు. తావంతు అబగే చర్చಗಳಲ್ಲಿ ఎందుకు భాగವನ್ನು వహిసనే బారదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ యొక్క చర్చల్లోకి తలకాయ పెట్టకూడదు. ఊరినే ఇంటేను, లేకపోతే లేచి పక్కకి వెళ్ళిపోవాలి మనం, అంతే. అట్లా ఇది ఈ విధంగా తత్వ నిర్ణయానికి చర్చ చేసేది ఎట్లుంటుందంటే ఆ విధంగా ఉంది. ఇంకా తత్వ ప్రచారణకి ಬೇಕಾದ సమదృష్టి. ఈ తత్వాన్ని ప్రచారం చేయాలంటారు కదా, వాళ్ళ దృష్టి ఎట్లుండాలా? సమదృష్టి అంటే అంతా పరమాత్మ అనే భావనే ఉండాలి, ఆ దృష్టితోనే ఉండాలి తత్వ ప్రచారం చేసేది. ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಅಧ್ಯಾತ್ಮ ಗ್ರಂಥಗಳನ್ನು ಓದುವವರ ಸಂಖ್ಯೆಯು ಬಹಳ ಕಡಿಮೆಯಾಗಿರುತ್ತದೆ. ఇప్పుడు ఎవరు కూడా ఈ అధ్యాత్మ గ్రంథాలు చదివే వాళ్ళని చాలా తక్కువ. ఇప్పుడు
ఎందుకంటే నాగరికత పెరిగిపోయింది, వ్యవహారం పెరిగిపోయింది కాబట్టి అటువంటి పుస్తకాలు అటువంటి శాస్త్రాలు ఏమైనా ఉంటే దాన్ని చదువుతారు, కానీ దీన్ని ఎవరు కూడా చదివేది తక్కువ. ಅದರಲ್ಲಿಯೂ ఒకవేళ ఎవరైనా చదువుతా అంటారు అనుకోండి, మూల గ్రంథಗಳನ್ನು ತಾವೇ ನೋಡಿ, ಮೂಲ ಗ್ರಂಥం ఏముందో దాన్ని చూసి సరియాದ అర్థವನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ప్రయత్నిస్తారు ಇನ್ನೂ కడిమే. అందుకే చెప్పిండి అది. ఇప్పుడు మన వాళ్ళు చెప్పే వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా మూల గ్రంథాల విచారం లేకుండా వ్యాఖ్యానాల గురించి పెట్టుకునే చెప్తాడారు. అదే సత్యనారాయణ స్వామి చెప్పిండేది ఇదే అనమాట. ఆయన అందుకే ఈ బౌద్ధ మతంలో ఏం చెప్పినారని ఆ బౌద్ధ మత గ్రంథాలు కూడా తెప్పించుకొని చూసుకున్నాడు ఆయన. ఎందుకంటే యథార్థాన్ని చెప్పేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరగచ్చు కదా, అది జరగకోకుండా దానికి ఆ గ్రంథాలు కూడా స్టడీ చేసినాడు ఆయన. వాళ్ళ దాంట్లో ఏం రాసినారు అనేదానికి అట్లా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి ఎక్కువ పెట్టుకొని ఉండాలన్నమాట. మూల గ్రంథం చదివితే మనమే, అందుకే బుక్ చదివేదానికి గైడ్ చదివేదానికి డిఫరెన్స్ ఉంటుంది. గైడ్లో ఏముంటుంది, గైడ్ రాసిన బుద్ధి ఉంటుంది దాంట్లో, వాన్ రాసింటాడు సరుకు. ఒకవేళ వానికి ఇది మూలం అర్థం కాకపోతే వాన్ సరికే పెట్టేసింటాడు అనమాట. అప్పుడు మనకి దెబ్బ వస్తుంది దానికి. ಅಧ್ಯಾತ್ಮ ವಿದ್ಯೆಯು ಕುತೂಹಲಕ್ಕೆ ವೇದಾಂತವನ್ನು ಓದುವವರಿಗೆಂದು ಉಪದೇಶಿಸಿದ್ದಲ್ಲ. ఈ అధ్యాత్మ విద్య అంటే ఎవరికంటే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు అని, ఏదో కుతూహలంగా వచ్చి టైంపాస్ అవుతుంది లేప రెండుసేపు కూర్చొని పోతే అయిపోయి, దానివల్ల ఏముండదు. మనకేం ఆడున్న ఒకటి ఈడున్న ఒకటే. చూడండి, ఆడున్న ఒకటి ఈడున్న ఒకటి అంటే ఏమర్థము, ఆడు తెలిసిపోతుంది. ಅದು ಸಂಸಾರ ದುಃಖದಿಂದ ಬಿಡುಗಡೆ ಆಗಬೇಕೆಂದು ఎవడైతే జనమణ చక్రం నుంచి నేను విడుదల పొందాలా, ఈ పుట్టి సచ్చేది నాకు అవసరం లేదు, నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలా అని మనఃపూర్వకವಾಗಿ 100ಕ್ಕೆ 100 ರೂಪಾయలు కావాలని ಹವಣಿಸುತ್ತಿರುವ ಮೋಕ್ಷಗಳಿಗಾಗಿ ಹೇಳಿರುವುದಾಗಿದೆ. అందుకే వచ్చేవాళ్ళు కూడా వేదాంతం అనే పదం వినపడతానే అదేదో కుతూహలంగా తెలుసుకునేదని కాదు. ఎందుకంటే పరమార్థ శాస్త్రం అని దానికి పేరు. మిగతా శాస్త్రాలు ఉండే అవి కుతూహలంగా నేర్చుకోవచ్చు. నేను రేడియో రిపేర్ చేస్తే బాగుంటుంది, టీవీ రిపేర్ చేస్తే బాగుంటుంది, అది కుతూహలంగా నేర్చుకొని నీది పెట్టేదానికి. ఇది అట్లా నేర్చుకునేది కాదు, ఇది ఉండేది, ఇది సరుకు. ఇది ఉండేదాన్ని మనం మర్చినాము. ఆ మర్చిండేదానికి జ్ఞప్తికి తెచ్చుకోవాలా, ఏమేమి ఆటంకాలు ఉన్నాయి, ఆ ఆటంకాలను ఎట్లా తొలగించుకోవాలా అనేదానికి ఇక్కడ రావాల్సి ఉండేదన్నమాట. అది ಅದರಿಂದ ಅಧ್ಯಾತ್ಮ ತತ್ವಗಳನ್ನು ಜನರಿಗೆ ಉಪದೇಶಿಸಿ ಹೇಳುವವರು తావు శ్రోత్రియరాగిరಬೇಕು. వాళ్ళు కూడా శృతులలో ఉండే అర్థాన్ని బాగా తెలుసుకొని ఉండాలన్నమాట. ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉండాలి మనం. ಎಂದರೆ శృతిగల తాత్పర్యವನ್ನು నిర్ణయించుಕೊಂಡಿರಾಗಿರಬೇಕು. ఆ శృతుల యొక్క తాత్పర్యాన్ని వీళ్ళు నిర్ణయం చేసుకొని పెట్టుకొని ఉండాలి. అందుకే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు చెప్పేదానికి కష్టమవుతుంది. ఇప్పుడు సృష్టి అయిందా లేదా అంటే ఏం చెప్తారు, అయిందంటారు. ఎందుకు అయింది అంటే భగవంతుడు చేస్తున్నాడు. ఏం భగవంతునికి ఏం పట్టింది, కనిపిస్తుంది కాబట్టి చేసినాడు. సమస్య తెగలేదు, లేదు తెలుసుకోండి అన్నమాట. అందుకే చెప్తాండి, అది వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పాలా. ఎక్కడ పొరపాటు ఎందుకు పడినారంటే ఇప్పుడు అడిగినారు వాళ్ళు, భగవంతుడు మమ్మల్ని పుట్టించినట్టు. ఏం ఆయనకి ఏం పని ఉండదు మిమ్మల్ని పుట్టించేకి, అదేం మాకు తెలియదు అంటారు వీళ్ళు. అదేం మాకు తెలియదు అని అంటారు అనుకో. సరే మీకేం ప్రయోజనం వచ్చింది పుట్టిండే దాని నుంచి, మీరేం చేయాలని వచ్చినారు ఇటుకి, ఆయన పుట్టించిన వాళ్ళు మీరేం చేయాలని వచ్చినారు. పోనీ అంతా ఆయనదే పుట్టించినది, వ్యవహారం చేసేంత ఆయనదే అంటారు. అదేమన్నారు కదా, అది అట్లయితే మేలు. ఆయనే పుట్టించినాడు, ఆయన ఏమేం చేస్తే అది చేస్తాము అంటే సరే రైట్. అది మళ్ళీ ఇటు వచ్చాక నేనని మీరు కూర్చుంటారు కదా మీరు అని ఇట్లా. కాబట్టి శ్రోత్రియులు అయి ఉండాలా అనేది. ఇంకా ಅವರು ಅವರಿದಿನರು ಅಕಾಮತರು ಆಗಿರಬೇಕು. వాళ్ళు పాపాలు లేకోకుండా పోగొట్టుకోండాల, తర్వాత కోరిక లేకుండా ఉండాలి వాళ్ళు. అది ఆ కోరికలు అనేవి లేకుండా ఉండాలి. ಅವರು ಜನರೆಂದರೆ ಪಾಪದ ವಾಸನೆಯನ್ನು ಸಮೂಲವಾಗಿ ನಾಶ ಮಾಡಿಸ್ಕೊಂಡಿರುವವರು. మనకి అదే తెలిసేది కష్టమే. అది సమూలంగా వీళ్ళు పోగొట్టుకుంటారా లేదా అనేది మనకు కష్టం తెలిసేది. ఎందుకు అన్నట్లయితే వాళ్ళలో ఉండే వ్యవహారం మనకి, మన వ్యవహారమే మనకు తెలియకోకుండా ఉంది. వాళ్ళలో ఉండే వ్యవహారం మనం ఎట్లా తెలుసుకుంటాము. అయితే బోధకుని దగ్గర ఈ లక్షణాలు ఉండాలా అని, బోధకునికి మొట్టమొదటి ఈ లక్షణాలు ఉండాలా అనేది వాళ్ళు తెలుసుకుంటారు లేదా అది వేరే కథ. మనము ఆ విధంగా ఉండాల. అకామాతరెందరే
ಆ ಫಲವು ಬೇಕು ಈ ಫಲವು ಬೇಕೆಂಬ ಆಸೆ ಹೊಡೆತಕ್ಕೆ సిక్కుకొల్లవదాగిరవేకు అది కోరిక లేమప్ప అంటే అది కావాలా నాకు ఇది కావాలా అనే ఫలం లేకుండా ఏది వస్తే అది తీసుకునేది ఉండొచ్చు, మళ్ళీ దాంట్లో దానికి ఇది లేదు. అయితే ఫలాంది ఇది నాకు రావాలా, ఫలాంది ఇది వద్దు అని ఇట్లా పెట్టుకుంటాం చూడండి, వాడికి కోరికలు ఉన్నట్ల. అట్లా కాకుండా ఏది వస్తూ ఉంటుందో ఎదురుచాలా సంతుష్ట అని ఏది ఎప్పటికి వస్తూ ఉంటుందో దాన్ని తీసుకునేవానికి ఈ కోరిక పని సంబంధం పడుతుంది. ಇಷ್ಟೇ ಅಲ್ಲ, ಇಂತೆ ಕಾದು ಅವರು ಬ್ರಹ್ಮನಿಷ್ಠರಾಗಿರಬೇಕು. అందుకే శ్రోత్రియ బ్రహ్మనిಷ್ಠ అనే పేరు చెప్పిండు అనమాట వాళ్ళు. బ్రహ్మనిಷ್ಠರು ಎಂದರೆ సకల భూతಗಳಿಗೂ, చూడండి బ్రహ్మనిಷ್ಠರು అంటే అదేం పెద్ద కష్టమనేది కాదు, మరి ఎట్లా తెలుసుకోవాలా, సకల భూతాలకు ಆತ್ಮನಾಗಿರುವ ಪರಬ್ರಹ್ಮದಲ್ಲಿ ಅದೇ ನಾನು ಎಂಬ ಅಪರೋಕ್ಷ ಅನುಭವದಿಂದ ಅದರಲ್ಲಿಯೇ ತಾದಾತ್ಮದಿಂದ ನೆಲೆ ನಿಂತುವರು. సర్వభూతాలలో ఏ పరమాత్మ అయితే ఉందో ఆ పరమాత్మ స్వరూపమే నా ఆత్మస్వరూపము, నా ఆత్మస్వరూపమే అందరి యందు నేను ఉండాను అనే భావన ఉండాలన్నమాట. అది తన యందే అన్నిటి యందు తాను, అది ఆ బ్రహ్మనిష్ట అనేదానికి గుర్తు అనమాట. నాలో ఒక ఆత్మ ఉంది, ఆయనలో ఒక ఆత్మ ఉంది, చీమలో ఒక ఆత్మ ఉంది, దోమలో ఒక ఆత్మ ఉంది, అట్లా డిఫరెన్స్ రాకూడదు. అందరి యందు కూడా ఒకే స్వరూపం ఉండాలి అనేదే బ్రహ్మనిష్ట అని గుర్తు అనమాట. దాంట్లో నిలబడి ఉండాలి. ಇಂಥವರೇ ತತ್ವವನ್ನು ಹೇಳುವುದಕ್ಕೆ ಮುಖ್ಯಾಧಿಕಾರವನ್ನು ಪಡೆದಿರುವ ಸದ್ಗುರುಗಳು ಎನಿಸುತ್ತಾರೆ. కాబట్టి ఇటువంటి వాళ్ళే ఈ వేదాంతం చెప్పేదానికి అర్హులు అని శాస్త్రాల్లో చెప్పబడిందనమాట. ಅವರ ಬೋಧೆಯನ್ನು ಕೇಳಿದ ಮುಮುಕ್ಷುಗಳಿಗೆ, ఎప్పుడైతే అటువంటి వాళ్ళు చెప్పినారంటే ఆ ముముక్షువులకి విన్న తర్వాత తత్వದ విషయದಲ್ಲಿ ಯಾವ మోహವು ఉలిಯುವುದು ಇಲ್ಲ. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు యథార్థాన్ని చెప్పినారంటే ఈ జిజ్ఞాసులలో నాది అనే అభిమానం కానీ మోహం అనేది కానీ ఉండేకి అవకాశం లేదు. అయితే అక్కడ ఎప్పుడైతే ఈ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు గురువులు అని చెప్పినారో అదేవిధంగా అధికారి అయినటువంటి శిష్యుడు అనే పదం కూడా వస్తుంది పక్కలో. అందరికీ కాదు ఈ పదం చెప్పిండేది అనమాట. ఎందుకంటే ఎవడైతే నాకు జనన చక్రం నుంచి విడుదల పొంది నేను దాన్నే పొందాలా, ఈ జన్మలో పొందే తీరాలా, 100% పోయింటాడు చూడ, అటువంటి అధికారికి ఈ తత్వం ఆ గురువు చెప్పితే ఇంకా నాకు తెలియదు అనే పదం రాకూడదు. అందుకే యమధర్మరాజు నచికేతుడు, ఆ యమధర్మరాజు ఎటువంటి వాడు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు. నచికేతుడు ఎటువంటి వాడు, ఈ సాధన చతుష్టయాన్ని అధిగమించినటువంటి వాడు అతడు. దానికోసమే ఆయన ఎప్పుడైతే బోధ చేసినాడో తత్వం అర్థమైపోయింది, లేట్ ఏమైట్లేదు అది. కాబట్టి అధికారి అయిన శిష్యుడు ఉండాలా, అనుభవమైనటువంటి గురువు, ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే ఇంకా మనకి తత్వం బోధపడేదానికి సులభంగా ఉంటుంది. సర్వరిಗೂ ఆత్మనాథ పరమాత్మ దర్శనವು ಆಗಿಬಿಡುತ್ತದೆ. కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఎవరికైనా కూడా మన స్వరూపము ఏది అనే అనుభవం మనకి తెలిసిపోతుంది అనమాట. ಹೀಗೆಂದು ಭಗವಂತನು ಯಜ್ಞಾತ್ವ ನ ಪುನರ್ಮೋಹಮೇವಂ ಯಾಶಸಿ ಪಾಂಡವ ಏನ ಭೂತಾನ್ ಅನ್ಯಶೇಷೇನ ದೃಶ್ಯಶ್ಚಾತ್ಮನ್ ಮತೋಮಯಿ ಎಂಬ ಶ್ಲೋಕದಿಂದ ತಿಳಿಸಿಕೊಟ್ಟಿರ್ತಾರೆ. 4వ అధ్యాయంలో 35వ శ్లోకం అనమాట. ఏమని, ఎవడైతే ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నా మళ్ళా ఇట్లా మోహాన్ని పొందుటలేదు, అంటే నేను నాదనే భావన లేదు అనేది ఒకటి. ఇంకా అందువలన సమస్త భూతాలను ఆత్మయందు మళ్ళా నాయందు చూశాడు. సమస్త భూతాలయందు పరమాత్మనే, నాయందు కూడా పరమాత్మ భావన చూస్తానని భగవంతుడు ಭಗವದ್ಗೀತೆలో చెప్పినాడు అనమాట. ఆ శ్లోకాన్ని చెప్పినాడు. ಆದರೆ ಹೀಗೆ ತತ್ವದರ್ಶಿಗಳಾಗಿರುವ ಸ್ಥಾನವು ಎಲ್ಲರಿಗೂ ಸುಲಭವಾಗಿ ಸಿಕ್ಕುವುದು ಇಲ್ಲ. ఈ స్థానం ఇదుందే చెప్పే బోధ చేసే తత్వం, ఆ స్థానం అందరికీ దొరికేదానికి అవకాశాలు లేవు. ఆత్మవిద్యను ప్రచారించుకోవాల్సిన గోజిಗೆ ಹೋಗುವ సంభవవాగలి. ఇట్లా మన తత్వాన్ని ప్రచారం చేయాలంటే దిన వార్తాపత్రికలో దినము చెప్పాలా అనే దానికి గోజుకు కానీ బహుళ కడిమే, చాలా అరుదు. వాళ్ళ దగ్గరికి వస్తే ఎవరైనా చెప్తారు కానీ వాళ్ళు మిగతా విషయాల గురించి వాళ్ళు ఆలోచన చేసేదానికి అవకాశం లేదు. ಬ್ರಹ್ಮನಿಷ್ಠರು ಜನರಿಗೆ ತತ್ವವನ್ನು ಬೋಧ ಮಾಡುವುದಿಲ್ಲವೆಂದೇನೋ ನನ್ನ ಅಭಿಪ್ರಾಯವಲ್ಲ. చూడప్ప వాళ్ళు తెలుసుకుంటారంట, వాళ్ళు ఎవరికి చెప్పరంట, తిరిగి రారంట అనేది నా అభిప్రాయం కాదు, స్వామి రాస్తాండేదనమాట. ఇది ನನ್ನ ಅಭಿಪ್ರಾಯ. ಏಕೆಂದರೆ ಅವರ ನಡೆ ನುಡಿಗಳೆಲ್ಲ ತತ್ವಬೋಧೆಯೇ ಆಗಿರುತ್ತದೆ.
అది వాళ్ళ దగ్గర ఉండేటువంటి సమాచారం ఏమప్ప అంటే వాళ్ళ యొక్క మాట, వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు, అవే బోధ. నడనుడి సత్యాన్ని పలకాలు అంటున్నారు, ప్రవర్తిస్తున్నారు లేదా, అదే సెట్ అయిపోతున్నాను. కోరికలు ఉండకూడదు అన్నారు, కోరికలు ఉండాలి లేదా, కోపం ఉండకూడదు అన్నారు, ఉండాలి లేదా. వాళ్ళ ప్రవర్తనలోనే బోధ జరిగిపోతా ఉంటుంది. వాళ్ళు ఏమొచ్చి బుక్కులో రాసే పని లేదు, ఇట్లంతా. మనం కూడా అంటాం కదా, చూడబ్బా ఎట్లా ఎట్లా చెప్తాడు అట్లా నడుచుకుంటా అన్నాడు అని చెప్పి అంటాం కదా కొన్ని విషయాలు ఆ విధంగా. అందువల్ల వాళ్ళు చెప్పరు అని మాట వద్దనండి, వాళ్ళ మాట వాళ్ళ ప్రవర్తనే చాలు, బోధ ఉన్నట్లే ఉంటుంది. ಆದರೆ ದೇವರ್ಷಿಗಳಾದ ನಾರದರಂತೆ ದೇವರ್ಷಿ అయినటువంటి నారదుని వలె ಬ್ರಹ್ಮನಿಷ್ಠರೆಲ್ಲರೂ అంటే ఎవరెవరైతే ఆత్మజ్ఞానం పొందినారో వాళ్ళందరూ ತತ್ವ ಪ್ರಚಾರವನ್ನು ಮಾಡುತ್ತಲೇ ಲೋಕ ಸಂಸಾರಿಗಳಾಗಿರುವರೆಂಬ ನಿಯಮವೇನೂ ಇರುವುದಿಲ್ಲ. ఎవరికైతే జ్ఞానం అయింటుందో వాళ్ళు ఈ విధంగా అందరికీ తత్వాన్ని చెప్పాలని లోక సంచారులుగా నారదుడు ఎట్లయితే 3 లోకాల్లో తిరుగుతుంటాడో అట్లా తిరగాలనే నియమమేమీ లేదు. మరేమి పరమేశ్వరును ఆ భగవంతుడే ಯಾವ ಬ್ರಹ್ಮಜ್ಞಾನಿಗಳನ್ನು ఏ బ్రహ్మజ్ఞానులను ఆ ಕೆಲಸಕ್ಕಾಗಿ నియోగిస్తువనో. అందుకే ఇప్పుడు శంకరాచార్య జ్ఞానైనా అంతా చెప్పుకుని తిరిగినాడు. మిగతా ఇప్పుడు రమణ మహర్షిల జ్ఞానులైనా కూడా వాళ్ళు ఏమో చెప్పుకుని తిరగలేదు. వాళ్ళు ఎవరు కూడా ఎవరికైతే ఆ కార్యక్రమం భగవంతుడు నియమించింటాడో మీరు పోయి చెప్పి రావాలా అని వాళ్ళకి మాత్రమే నియోగిస్తున్నారు. ಅವರು ಅವಶ್ಯವಾಗಿ ತತ್ವ ಪ್ರಚಾರವನ್ನು ಮಾಡಬಹುದಾಗಿದೆ ಅಷ್ಟೇ. వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పలేదు అన్నది కానీ కూడా మనం భగవంతుడు నియమించింటాడు మీరంతా తత్వ ప్రచారం చేసి రాపోండి అని. అట్లా వాళ్ళు చేస్తారు జ్ఞానులు. కొంతమంది జ్ఞానులైనా వాళ్ళు చేయరు, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటే చెప్తారు, లేకపోతే వాళ్ళు ఉంటారు. అని ಮಿಕ್ಕವರು ಬ್ರಹ್ಮಾನುಸಂಧಾನದಲ್ಲಿಯೇ ಕಾಲವನ್ನು ಕಳೆಯುತ್ತಿದ್ದರು. వాళ్ళు ఆత్మనిష్టలో ఉండే కాలాన్ని గడుపుతున్నప్పటికీ ಅವರ ದರ್ಶನ ಸ್ಪರ್ಶನ ಸಂಭಾಷಣಾದಿಯಿಂದಲೇ ಮುಮುಕ್ಷುಗಳ స్ఫూర్తిಯನ್ನು పడుతూ కృతకృత్యరాగిరుತ್ತಿರುವವರು. వాళ్ళ యొక్క వాళ్ళతో మాటలు చేస్తే సరే, లేదా వాళ్ళ దర్శనం సరే, లేదా వాళ్ళ స్పర్శ జరిగితే కూడా ఈ విధంగా తత్వాన్ని తెలుసుకునే యోగ్యత కూడా వస్తుందంట. అది దానికే మహాత్ముల యొక్క స్పర్శ వాళ్ళ దర్శనము కావాలని కోరే జనం అంతా కూడా అది ఎటువంటి వారికంటే అట్లా వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉంటుంది అని. ఎందుకంటే ఆ శక్తి అట్లాంటి వాళ్ళది, ఆ పరిపక్వత చెందే టైం ఉంటుంది చూడు, అట్లా ఎదురెదురు పడతారు వాళ్ళు. పడినాక ఊరుకోరు, వీళ్ళకి ఉంటుంది శక్తి ఉంటుంది. శక్తి లేకుండా పోతే అంతకునేం రాదు వాళ్ళకి. మనకు కూడా ఉండాలి ఆ శక్తి, సంస్కారం ఉంటే ఎట్లయితే వాల్మీకి నారదుని దర్శనం అయితేనే వచ్చిందో అట్లా మనకి వెనక సంస్కారం ఉంటుంది. కాబట్టి చూస్తానే ఇంకా విడిచిపెట్టి ఈ వ్యవహారాలన్నీ రాసేటి విడిచిపెట్టి అక్కడే స్థిరమైపోయినాడు ఆయన. అట్లా వాడనమాట. అంత వ్యవహారంగా ఉన్నవాడు ఆ విధంగా మార్పు చెందడానికి ఈ ఉదాహరణలు ఇవి. అవర బ్రహ్మచింతనದ మహిమై కూడా, వాళ్ళ బ్రహ్మచింతన యొక్క శక్తి ఎట్లుంటుందంటే చెప్తాడు. దూరದಿಂದಲೇ ಹೂವಿನ ಪರಿಮళ ಜನರ ಮೂಗಿಗೆ తాకుವಂತೆ. మనమేమి పుష్పం దగ్గరికి పోయి మూసేసే పని లేదు, వాసన ఆడాడ మల్లెపూలు ఉంటే ఇటు వాసన కొడతానే ఉంటుంది చూడు. అట్లా వాళ్ళ యొక్క శక్తి, ఆ పరమ ఆత్మనిష్ట శక్తి ఉంటుంది చూడండి. ఆ విధంగా దూరం నుంచే హలವು ಮುಮುಕ್ಷುಗಳ ಚಿತ್ತದ ಮೇಲೆ ಪರಿಣಾಮವನ್ನು ಮಾಡುತ್ತಿರುವುದು. కొంతమంది మీదే అందరి మీద చేసేలేదు అది, అందరికీ మళ్ళీ ఛాన్స్ లేదు అది. ఎవరైతే ముముక్షువులు అటువంటి సంస్కారం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద అదే వెంటనే పరిణామం చెందేదానికి అవకాశం అవుతుంది అనమాట. కాబట్టి సాధకరాద ముముక్షులు కూడా ఇంతవరకు గురువు కథలు అయిపోయింది. ఇప్పుడు సాధకులైనటువంటి ముముక్షువులు అంటే మాకు మోక్షమే కావాలనే వాళ్ళు తమ జ్ఞానದ అభివృద్ధిಗಾಗಿ, తమ యొక్క జ్ఞానాభివృద్ధి అంటే జ్ఞానమేం పెరిగే క్వశ్చన్ లేదు ఇక్కడ, అజ్ఞానం తొలగేదే. జ్ఞానం పెరిగే సమాచారం జ్ఞానం జ్ఞానంగానే ఉంటుంది. వృత్తి జ్ఞానాలు అయితే పెరుగుతాయి, అది వేరే మాట. అది కాదు, ఆ అజ్ఞానం పోయేదానికి తగ్గిపోయేదానికి పరమేశ్వరుని సేవ ఎంబ బుద్ధి ఎందా, అదే భగవంతుని సేవ, అదే సులభం అనమాట అన్నిటికీ. తమభ్యస్యం సిద్ధిద్ది మానవ అని చెప్తాడు. ఎవడైతే భగవంతుడు వాళ్ళు చేసే కర్మను త్రికరణ శుద్ధిగా చేసినట్లయితే చిత్తశుద్ధి ఏర్పడి వాళ్ళకు కూడా పరమాత్మ స్వరూపం దొరుకుతుంది అని చెప్పినాడు భగవంతుడే భగవద్గీతలో. ಸ್ವಕರ್ಮಣ ತಮಭ್ಯರ್ಜ ಸಿದ್ಧಂ ವಿಂದತಿ ಮಾನವ అని. తత్వ ప్రచారದಲ್ಲಿ నిరతరాగిరಬಹುದಾಗಿದೆ. వాళ్ళు కూడా ఈ సాధకులు కూడా ఈ తత్వ ప్రచారంలో నిరతులై ఉండాలంటే అదే మాకు కావాలని ఉండాలి, మిగతా విషయాల జోలికి పోకోకుండా ఉండాలి. మచ్చిత్త మద్గద ప్రాణ బోధయంత పరస్పరం.
కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నీకు తెలిసిన భగవంతుని గురించి ఆయన చెప్పడం, ఆయన గురించి ఈయనకి చెప్పుకోవడం, ఇట్లా ఒకరికొకరు చెప్పుకుంటూ దాన్నే చెప్పుకుంటూ సంతోషపడాల. ఇతరుల సమాచారాలు మధ్యలోకి రాకోకుండా భగవంతుని విషయాల గురించే మాట్లాడాల. అది ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండాలా అని చెప్పి ಭಗವದ್ಗೀತೆలో చెప్పిండు. అది ಎಂದಿರುವಂತೆ ಭಗವಂತನ ಚಿಂತೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಆತನ ತತ್ವವನ್ನು ಆತ್ಮವಿಚಾರದಲ್ಲಿ ಅಣ್ಣ ತಮ್ಮಂದರಾಗಿರುವ ಜಿಜ್ಞಾಸುಗಳು ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ತಿಳಿಸಿಕೊಟ್ಟು ఇట్లా అందరూ కూడా ఒకరికొకరు అన్నదమ్ముల వలె తనకు తెలిసిన దాన్ని వాళ్ళకి చెప్పడము, వాళ్ళు తెలిసింది వీళ్ళకి చెప్పడము, ఈ విధంగా వ్యవహారం చేస్తూ వినిమయವನ್ನು ಮಾಡಬಹುದಾಗಿದೆ. ఆ విధంగా కాలం గడపాల. మన యొక్క తత్వం తెలిసిన దాన్ని కూడా ఆ విధంగా చెప్పాల. అట్లా చెప్పేటప్పుడే మన తెలుసుకున్న దానికి కూడా ప్రయోజనం చేకూరడానికి వీలవుతుంది. ಶ್ರವಣ ಮನನಗಳೆಂಬ ಸಾಧನಗಳಲ್ಲಿ ಇವು అడగವಾಗಿರಬಹುದಾಗಿದೆ. ఈ శ్రవణం అన్నిధ్యాసల్లో కూడా ఈ విధమైన వ్యవహార ఈ సాధనలన్నీ కూడా దాంట్లో అంతర్గతంగా ఉండే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా తత్వాన్ని ప్రచారం ಮಾಡಬೇಕ దృష్టిలో జిజ్ఞాసులు, ఈ తత్వాన్ని ప్రచారం చేయాలనేటువంటి దృష్టి ఉన్నటువంటి జిజ్ఞాసులు అంటే తెలుసుకునే వాళ్ళే ಯಾವ ಭಾವದಿಂದ ప్రేరితరాగిరಬೇಕು, ఏ భావం చేత మనం దీన్ని ప్రచారం చేయాలా అనేదాన్ని మనకు మనసులో భావం కలగాల. ಅಂಥವರು ತತ್ವಾನುಭವಗಳಾದವರು ಯಾವ ಲಕ್ಷಣ ಉಳ್ಳವರೆಂದು ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೇಳಿದೆಯೋ. అయితే స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తారు కదా మనకి భగవద్గీతలో. ఆ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తూ అంటారు అని చెప్పినారు కదా. అటువంటి లక్షణాలను పెట్టుకొని శాస్త్రದಲ್ಲಿ ಹೇಳಿದೆಯೋ ఆ గురిಯನ್ನು తమ ముందే ఇట్టుಕೊಂಡಿರಬೇಕು. ప్రచారం చేసే జిజ్ఞాసులు ఉంటారు చూడు, వాళ్ళు కూడా ఆ మహాత్ముల యొక్క లక్షణాలు ఏముండాయో దానిని వాళ్ళు దగ్గర పెట్టుకొని ఆ విధంగా ప్రచారం చేసుకుంటూ ఉండాలా అని. మొట్టమొదటిలాగే ಅವರು అవృజనరాగిరಬೇಕು. మొట్టమొదట పాపాల నుంచి విడబడిన వాళ్ళు కావాలా అనేది మొదటి పాయింట్. ಬ್ರಹ್ಮಜ್ಞಾನಿಗಳಿಗೆ ಪಾಪ ಪುಣ್ಯಗಳು ಎರಡು వృజనవే ಆಗಿರುತ್ತವೆ. ఇది చెప్పాలంటే మరి ధైర్యంగా ఎంతమంది చెప్తారు చెప్పమని చూస్తాం మీటింగ్లోకి వచ్చి. పాప పుణ్యాలు రెండు ఇడిచిపెట్టాలా అని చెప్పమానండి ఎంతమంది వచ్చి కూర్చుంటారు చూస్తాం మళ్ళీ నెక్స్ట్ డే. మరి జిజ్ఞాసులకు అది ఉండే తీరాలంటాడు. ఎందుకంటే పరమాత్మను తెలుసుకుంటే ఇవి రెండు బంధకాలే. ఎందుకంటే పాపం చేసినా జన్మెత్తాలా, పుణ్యం చేసినా జన్మెత్తాలా. మరి జనమాన చక్రం నుంచి విడుదల పొందాలి కదా మనం. ఇప్పుడు మనం పుట్టి సత్యవాళ్ళు కాదని కదా మనకు బోధ కావాల్సి ఉండేది ఇప్పుడు. మరి అటువంటి అప్పుడు ఆ రెండిట్లో దేన్ని ఆశించకూడదు. నువ్వు పాపాన్ని ఆశించద్దు, పుణ్యాన్ని ఆశించకూడదు. ಬ್ರಹ್ಮಜ್ಞಾನಿಗೆ ಪಾಪ ಪುಣ್ಯಗಳು ಎರಡೂ వృజనವೇ ಆಗಿರುತ್ತವೆ. ಅದರಿಂದ ಅವರು ಅವುಗಳ ಎರಡನ್ನು ఆ రెండింటిని కూడా బ్రహ్మ దృష్టిಯಿಂದ కండుకొండు. ఎట్లా పరమాత్మ స్వరూపంలో పాపం లేదు, పుణ్యం లేదు, ఉండేది పరమాత్మే. తప్పు తెలివిలో అది పాపాలు పుణ్యాలు అనేటివి పరమాత్మను తెలియనప్పుడు ఈ పరిచ్ఛేదమైనటువంటి ఈ జీవత్వాన్ని ఆపాదించుకున్నప్పుడు ఈ పాపుణ్యాలు అనేటివి సుఖ దుఃఖాలు అనేటివి ద్వంద్వాలు అన్నీ తప్పు తెలివిలో వస్తాయి. కానీ పరమాత్మలో యావ్యావి ఎప్పుడెప్పుడు కూడా ద్వంద్వాలు అనేటివి లేనే లేవన్నమాట. కాబట్టి ఆ విధంగా తెలుసుకొని బ్రహ్మనిష్టరాగిద్దుకొండు బిట్టిరుతారే వాళ్ళు ఆ విధంగా బ్రహ్మనిష్టలై ఉంటారు అనమాట. అందుకోసమే సామాన్యంగా పాపం చేయాలా పుణ్యం చేయాలా అనే దాంట్లోనే జనానికి చాలామందికి మోజు. పాపాన్ని ఇడిచిపెట్టాలా, పుణ్యం చేయాలనేది అభిలాష ఉంటుంది ఎక్కువ. అయితే ఆ పుణ్యం అనేది మేము చేస్తాడామన్నప్పుడు దాంట్లో ఏమేమి కలిసి ఉంటాయనేది తెలుసుకోండాల. ఆ పుణ్యం చేస్తానన్నప్పుడు ఏముంటుంది? నేననే కర్తృత్వం ఉంటుంది దాంట్లో. ఉంటుందా లేదా? దేహం నేననే భావన కూడా ఉంటుంది. ఎప్పుడు దేహం నేననే భావన ఉందంటే శతకోటి జన్మలకైనా వానికి తత్వం బోధపడలేదు నువ్వు మాట లాస్ట్. దేహ భ్రాంతి ఉండి నువ్వు ఎన్ని యజ్ఞాగాదులన్నా చేయండి, ఎన్ని తపస్సులన్నా చేయించండి, ఎన్ని వరాలన్నా పొందిండండి, తత్వం మాత్రం దొరకలేదు. ఇది లిస్టు అని ఇట్లా జిజ్ఞాసులు తెలిసినప్పుడు దానిలో వైపు కొంచెం విముఖత కలిగే వీలుంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు పుణ్యం అందరికీ ఏముండదు. మనం పుట్టాలంటే పుణ్యం చేస్తే రోజు బాగా సుఖంగా పుడతాం అనేది పాయింట్ ఉండాలి అందరికీ. దానికోసమే అందరూ కూడా తాపత్రయపడేది కూడా పుణ్యం చేయాలి పుణ్యం చేయాలని చెప్పేది. అయితే ఆ పుణ్యం నువ్వు చేసేటప్పుడు
నీవు దానికి వెచ్చించవలసినటువంటి ఆ ధనము ఇవన్నీ ఉంటాయి చూడండి, అవన్నీ ఎట్లా సంపాదించుంటారు అనేది కూడా ఉంటుంది, దాంట్లో జాయింట్ అయి ఉంటాయి అనమాట అవన్నీ కూడా. మరి అట్లా ఎట్లా వస్తాయి అనుకుంటారు మీరు? అయితే ఇవన్నీ విచారం చేసి చెప్తే ఉండే దగ్గర కొడతారు కాబట్టి అట్లే చెప్పొద్దంటే చెప్పండి అని ఇస్తుంది శాస్త్రం. మీరు ఇదిగి చెప్పినారంటే యాలుని దీపావళి మనం ఖర్చు పెట్టిన ప్రయోజనం లేదంట, వద్దు అని సార్. అయినా ఎట్లో కొంత అలవాటు పడిన తర్వాత కొన్నాళ్ళు వినంగా సరే ఇట్లా దాంతో చేయకూడదు, ఇట్లా దాంతో చేయాలనే ఈ జన్మలో అయితే వచ్చే జన్మకైనా కూడా సంస్కారం రావచ్చు కదా, దాని నుంచి అట్లా చెప్పాలని చెప్తుంది అనమాట. అందుకే ఎవరికైతే సంస్కారం లేదో వాళ్ళకి చెప్పాల్సిన వేదాంతమే వేరే చెప్పాల, దీన్ని చెప్తే కుదరదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఉండేది పరమాత్మ, దీంట్లో పాపాలు లేవు పుణ్యాలు లేవు, ధర్మాలు లేవు అధర్మాలు లేవు, సత్యం లేదు అసత్యం లేదు అని చెప్పినామంటే ఇంకేం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఏమి చేసిన పని లేదంటప్ప, అంత పరమాత్మ అని ఉండేది, మనం ఏం చేసినా పర్వాలేదంట అని ఇట్లా తిరుక్కుంటారు. కాబట్టి ఇంతకుముందు ఏదో గుడికి పోతాండ్రి, ఏదో ఇంత పూజ చేస్తాండ్రి, అవి కూడా ఇడిచిపెట్టిస్తారు ఇంకా. కాబట్టి అవి విడిచిపెట్టుకోకుండా వాళ్ళ యొక్క మనస్సుని చెలింపజేయకోకుండా బోధ చేయాలని చెప్తుంది శాస్త్రం మనకి. ಮಾಡ್ತಾರೆ. పాపಕ್ಕೆ ఎందుకు మనసు ఓలబారదు, పాపಕ್ಕೆ ఎందుకు మనసు ఓలబారదు, పాపం వైపు ఎట్టి పరిస్థితిలో కూడా మనసు పోకూడదు అని 2 తూర్లు ఒత్తి చెప్పినాడు అనమాట దాని దిక్కు. అది రాగద్వేష మోహగలే. ಈ ರಾಗಮು ದ್ವೇಷಮು ಕಾವಲನೇది ಒದ್ದನೇದೆ. ಸಂಸಾರದಲ್ಲಿ ಮನುಷ್ಯನನ್ನು ಕೆಡವೋದಕ್ಕೆ ಮೂಲ ಕಾರಣಗಳಾಗಿರುತ್ತವೆ. ఈ జనమన్ చక్రంలో పడేసానికి కారణాలు ఏంటివి అంటే మన దగ్గర ఉండేటువంటి రాగము ద్వేషము, కావాల వద్దు, ఈ రెండే. అవి ఏంటో మీకు తెలుసుకోవచ్చు అంతే. కావాలా వద్దన్నట్టు ఏమి ఉంటాయో దానిలో బట్టి అది. ఇప్పుడు పరమాత్మ కావాలంటేనే వెళ్ళలేదు, మళ్ళీ అది పొరపాటు పడద్దండి. కావాలా వద్దనేది ఉంది, పరమాత్మ కావాలంటే కూడా పడుతుంది తప్ప అంటే అది కాదు. పరమాత్మను విడిచి ఇంక ఏ రాగద్వేషాలు ఉన్నా కూడా ఇవి గడుపుతాయి మనల్ని. అವುಗಳು ಹೆಚ್ಚಿದಂತೆಲ್ಲ ఆసురి సంపత్తు ಬೆಳೆಯುವುದು. ఎప్పుడు మనలో రాగద్వేషాలు పెరిగినాయంటే రాక్షసత్వం మనలో అభివృద్ధి అవుతుందంతే. అది ಮಾಡಬಾರದ ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡಿಸೋದು. చేయరాని పనులను ఎప్పుడు ఆ రాక్షసత్వం వచ్చిందంటే చేయరాని పనులు చేయిస్తుంది. అనిష్టవాద ಯೋನಿಗಳಲ್ಲಿ ಹುಟ್ಟುವಂತೆ ಮಾಡುವುದು. ఏమప్ప దీని ప్రయోజనం అంటే పశుపక్ష క్రిమికాటకాల గర్భాల్లో మనం పుట్టాల్సి వస్తుంది. అది ఈ దీనిలో పని ఏం చేస్తాయప్ప అంటే ఆ విధంగా మనం తయారు కావాల్సి వస్తుంది. ಅದರಿಂದ జిజ్ఞాసులుగా ఇది వృజినవు. అందువల్ల జిజ్ఞాస అయినటువంటి వాళ్ళు ఈ పుణ్యపాపాల సంబంధం లేకోకుండా ఉంటే పుట్టి సచ్చేది తగ్గుతుంది. ಅವರು వృజనವನ್ನು సర్వ ప్రకారದಿಂದಲೂ త్యజిస్తా, అన్ని వ్యవహారాల్లో కూడా దాన్ని విడిచిపెడుతూ భగవదారాధనయ రూపవాದ పుణ్యకర్మವನ್ನು ಮಾಡುತ್ತಿರಬೇಕು. భగవంతుని సేవించేదే పుణ్యము అంతే. దానికేం జన్మ వచ్చేకలేదు. అంటే కోరికలతో ఏం కోరిక ఉండదు, భగవంతుడే కావాలనే దాంట్లో ఏం కోరిక ఉండదు నీకు. నువ్వు ఉండవు ఆల్రెడీ. భోగభాగ్యాలు కావాలంటే దానికి చెప్పినారు కదా, దానికంటే వేరే నీకే భోగభాగ్యాలు కావాలని నువ్వు భగవంతుని కోరితే అది అందరూ చేసే పని, నువ్వు చేసే పని. ముముక్షులకి ఏం పని ఉంది దాంతో? భగవంతుడే కావాలి. ఇప్పుడు మిగతా వాళ్ళు చేస్తున్నారు, అది వాళ్ళకేం ఈ వేదాంతం అవసరం లేదు. వాళ్ళకి దిన్నం గుళ్ళకి పోయే వాళ్ళకి ఈ వేదాంతం అవసరం లేదు. మరి ఎవరికి అవసరం వచ్చింది ఇక్కడ? ముముక్షు అనేవాడు జ్ఞానే, వాడు కొత్తగా పొందేదేం లేదు. అది వాడికి వాడి స్వరూపం తెలియదు. ఇప్పుడు తప్పుగా తెలుసుకుంటాడు, నేను దేహము ఇంద్రియాలు అని. ఆ దేహము ఇంద్రియాలు నువ్వు కాదు అని వేదాంతము అనుభవపూర్వకంగా తెలియజేస్తుంది. అది ఊరే చెప్పేది కాదు. నీవు దేహం అని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు దేహము అనేదానికి ఏం ఆధారం ఉందో చెప్పు అని అడుగుతుంది అది. అందుకే ఇవన్నీ ప్రశ్నలు రావు, మిగతా సార్లు వచ్చేలేదు ఇవన్నీ. ఇప్పుడు నేనుండాను అంటావు కదా, ఏ ఆధారంతో నేనుండానంటావు నువ్వు చెప్పు మొట్టమొదట అని అడుగుతుంది. మొట్టమొదటి ప్రశ్న అది. మొదటి మీకు తెలిసి ఉండాల, నేను అంటే వ్యవహారంలో ఏమేమి ఉంటాయి. నేను ఉండాలంటే ఆ నేననే పదం రావాలంటే ఏముండాలి మనకి? దేహం ఉండాల, మనస్సు ఉండాల, ప్రాణం ఉండాల, ఇంద్రియాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. కాబట్టి ఇవన్నీ ఉంటే నేను అనేవు. ఈ నేనుండాలనేది ఎట్లా చెప్తాడావు అని ఈ శాస్త్రం అడిగేది. ఇప్పుడు బయటపడతాడు వీళ్ళు. నేనులో ఇవన్నీ అంతర్గతమే.
ఇప్పుడు నేనుండానని నువ్వు దేంతో చెప్పినావు అంటే దీంట్లో యాది తీసుకుంటలేదు నీకు. చెప్పి ఇవన్నీ నేనులో అంతర్గతమే. చెప్పి లేదు. మరి ఇప్పుడు ఎవడు ఎట్లా చెప్తాను? అది ఇంకొక శక్తి, అనుభవంతోనే చెప్పాలి. ఇంకొక శక్తి ఉండాలి. అది ఇంకో శక్తి ఉండాల. ఏం ఆ శక్తి అంటే అదే పరమాత్మ. అందువలన నేనుండానని నువ్వు అంటాడిన సమకాలంలోనే ఆ స్వరూప జ్ఞానంతోనే నువ్వు అంటాడావు అని శాస్త్రం చెప్పేది ఇది. మరి దానికి మాట రావు కదా అని మీరు అనొచ్చు. దానికే మాట రావు. ఇప్పుడు ఈడున్నా చూడండి, దీన్ని ఉపయోగించుకుంటుంది అదంతే. కరెంటుకి ఏం వెలిగించే సంబంధం లేదు, బల్బు సాధనంతో ఇస్తుంది అది. అట్లా ఈ విధంగా తత్వం తెలుసుకునేదానికి మన ప్రయత్నం. అందుకే ఎప్పుడు కానీ ఆ అనుభవం పనిచేస్తేనే ఇక్కడ వ్యవహారం జరిగేది. అయితే మనం ఏం చేసుకున్నాము? ఆ అనుభవాన్ని ఇంద్రియాల అనుభవము, మనస్సు అనుభవం అని పెట్టుకున్నాం మనం. ఆ ఇంద్రియాల అనుభవము, మనస్సు అనుభవం సత్యమే అయినా వాటికి స్వతంత్రత లేదు. ఇంద్రియాలకి స్వతంత్రమైన అనుభవం లేదు, ఏమే అంతఃకరణానికి స్వతంత్రమైన అనుభవం లేదనమాట. కాబట్టి మరి దీనికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మ యొక్క ఉనికితో దానికి వచ్చింది అది అస్తిత్వము అన్నప్పుడు మరి ఉండేది అదే ఉంటుందా లేకపోతే ఇవి ఉంటాయా అంటే వీటికి సంబంధం లేదు అనేది జిజ్ఞాసుకు బోధపడితే అప్పుడు మనకు దీని మీద ఉండేటువంటి వ్యామోహం తగ్గే అవకాశం ఉంది. ఈ నేనుంటేనే ఇదంతా పని జరుగుతుంది కదా అనుకుంటే ఈ నేను కాదు, మన స్వరూపాధారం చేత ఈ జడమైనటువంటి ఈ దేహము ఈ ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తాయి అనేది రావాల. అప్పుడు ఈ నేను అహంకారం తగ్గేదానికి అవకాశం ఉంది, లేకపోతే తగ్గదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గట్లేదు దీనికి. అందుకే మొట్టమొదట విచారం చేసేదానికి అదే ప్రధానంగా పెట్టుకోవాలని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే నీకుండే అడ్డంకులు తొలగించుకోవాలంటే మరి నీ నిజస్వరూపం తెలుసుకోవాలంటే ఇవే అడ్డంకులు మనకి. ఇప్పుడు నేను నాదనేదే మనకు అడ్డము, లేకపోతే ఏముంది మనకి నేను నాది కాదనండి. అప్ప ఎవరికైనా దుఃఖం ఉంటే చూపించండి ఎట్లనే కానీ అట్లా. నేను అనే అహంకారము నాదనే మమకారం రెండు పక్కన పెట్టి మీకు మా కోపం వస్తుంది, దుఃఖం అవుతుంది, సంతోషం అవుతుంది అని చెప్పండి చూస్తాం ఎట్లా చెప్తారు. నేననేది వస్తుంది, నాదనేది. అందుకే అహంకారము పోలా మమకారము పోలా రెండు పోతేనే అప్పుడు మన యొక్క స్వరూపంలో మనం ఉండేదానికి వీలవుతుంది. దానికి మరి ఎట్ట చెప్పాలా ఎందుకు చెప్పాలా అని చెప్తే శాస్త్రం అంతా మరి నేను నాదనే అహంకారం మాలో ఎప్పుడు లేకుండా పోతుంది అని మీరు అడిగితే ఏం చెప్పాలి వీళ్ళు? దానివల్ల మనకేం ప్రయోజనాలు వచ్చేకలేదు. ఎందుకంటే పోనీ వాళ్ళు చెప్పేది కాకుండా ఇది శంకరాచార్య చెప్పినాడు కదా భాష్యంలో, దాన్ని చెప్పేకేం నీకు? ఇప్పుడు వీళ్ళేం కొత్తగా చెప్పడం లేదు దీని అనుభవాన్ని. శంకరాచార్య చెప్పిండేదాన్ని వీళ్ళు తీసుకుంటారు అనమాట. భాష్యాన్ని తీసుకొని వీళ్ళు భాష్యంలో ఎక్కడా నిద్రాజ్ఞానం అనే పదమే లేదు. వ్యాఖ్యానకారులు రాసినారు ఇది. స్వప్నం వాసనాజన్యం అన్నారు. ఇప్పుడు చూడండి మీరు వాళ్ళు చెప్పేదానికి మీకు ఎక్కడ పెద్ద భేదం కనపడాల్సిన అవసరం లేదు, గుర్తు కనిపెట్టేదానికి. మాండూక్యోపనిషత్తులో 3 పాదాలకి ఏమేమి చెప్పినారు వాళ్ళు? విశ్వడు, తేజస్సుడు, నెలకు అనేదానికి ఏం చెప్పినాడు? జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోవనంసుగా స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాద అన్నాడు. అదేవిధంగా స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనంస్థితి ప్రవిభుక్తు తైస ద్వితీయ పాద అన్నాడు. 3వ పాదాన్ని ఏమన్నాడు? ఎత్ర సుప్తో నకంచన కామం నకంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయ ఆనందభుక్ చేతముఖ ప్రాజ్ఞ తృతీయ పాద అన్నాడు. బంగారు గట్టి ముద్ద అని అన్నప్పుడు బంగారు లేదంటారా దాన్ని? ఇప్పుడు విడివిడి జ్ఞానాలు ఉన్నాయి మనకంతా, అప్పుడు ఏముంటుంది? విడివిడి జ్ఞానాలు లేవు కాబట్టి గట్టి ముద్ద వలే ఉంటుందని వాళ్ళు చెప్తే అజ్ఞానం దట్టంగా ఉందని వీళ్ళు రాసి పెట్టినారు. ఇప్పుడు బయటకు పోయేది ఎప్పుడు మూచులు అంత పెద్దవాళ్ళు చెప్పినాక దానికి ఎదురు మాట్లాడేకుంది వీళ్ళకి. అయితే వాళ్ళు చెప్పింది వద్దు, వీళ్ళు చెప్పింది నీ అనుభవం చూసుకోవా ఇప్పుడు అంటుంది అంతే. మీ నిద్రలో ఉన్నప్పుడు మీకు అజ్ఞానం ఉందనే జ్ఞానం ఏమైనా ఉన్నా? అజ్ఞానం అనేది ఎప్పుడు ఉంటుంది? అంతఃకరణం అనేది ఉన్నప్పుడు తెలిసింది తెలియదు అనే పదాలు ఉంటాయి. మనకు మెలకువలో ఇది టేప్ రికార్డు అని తెలుసు, ఇది పుస్తకం అని తెలుసు, ఇంకోటి ఏదైనా కొత్త ఉంటే మాకు తెలియదు అని చెప్పచ్చు. ఎప్పుడు ఇది జరిగేది? మనస్సు ఉన్నప్పుడు. ఇప్పుడు మనస్సు ఉంటే నిద్ర వస్తుందే? లేదు. మనస్సు లేకపోతే ఈ యొక్క అజ్ఞానం అనేది యాటి నుంచి వచ్చి ఉంటుంది దాంట్లోకి
ఒకవేళ మీరే చెప్పినట్లే కానిలేండి 3 అవస్థలు మనకు ఉన్నాయన్నారు కదా. ఇప్పుడు మెలకువలో గురువు వచ్చి మీకు బోధ చేస్తాడు జ్ఞానాన్ని. స్వప్నంలో గురువు వచ్చి ఆ యజ్ఞాన్ని పోగొడతాడు. మెలకులో ఈ యజ్ఞానం. నిద్రలో ఉండే మీ దగ్గరికి ఆ గురువు వచ్చి చెప్తాడు మీ అజ్ఞానం పోగొట్టేకి. నిద్రలోకి ఆ గురువు రావాలపా. మరి నిద్రలో ఉండే అజ్ఞానం ఎట్లా పోయేది మరి ఇప్పుడు మీకు? ఇట్లా ఎన్ని విషయాలు విచారం చేసినా కూడా మనకు తెలుస్తాయి. అంతేకాదు నాకు 3 అవస్థల అనుభవం ఉందంటావు కదా, నీకు ఆ 3 అవస్థల అనుభవం ఉందే? మొదట చెప్పు చూస్తాం. అవస్థలో ఈ దేహం నేననేది పడిందా, లేకపోతే నేననే వాటిలో అవస్థ ఉందే? మరి అవస్థలో నువ్వు ఉండవు. మరి అవస్థ నువ్వెట్లా చూసింటావు? మరి అవస్థలో ఉన్న నన్ను ఇంకొక చూడాల. అవస్థలో ఉండే వాళ్ళు అందరూ చూసుకుంటారు, అది వేరే కథ. అవస్థలో ఉన్నప్పుడు అందరూ మాకు కనపడతారనేది అది వేరే. అవస్థను ఎవరు చూసినారు అని శంకరాచార్యుల వేదాంతంలో ఏం చెప్పినా కూడా అనుభవంలో పర్యవసానం అయ్యేటట్లే చెప్తుంది. ఇది అదొకటి గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు అంతా పరమాత్మే అని అన్నారు అనుకో, ఈ అంతా పరమాత్మ అనేది మీకు ఏ విధంగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంది? చెప్పుడు మాటలేని మనం అంతా పరమాత్మ అనల్లా. అటువంటిది అనుభవంలో ఉందే లేదా? ఏ అనుభవంలో? కుండలో మన్ను ఉండేదానికి దీంట్లో ఎట్లా ఉంటుంది? అంతా పరమాత్మ అనేదానికి ఇప్పుడు మన్ను కుండ అన్ని దీంట్లోకి రావాలన్నమాట. అన్నీ రావాలి దీంట్లోకే. అంతా తానే అనేది నీ అనుభవంలోకే రావాలి. వాళ్ళు చెప్పినారనే పని లేదు, మనం చేసినామనే పని లేదన్నమాట. అది శంకరాచార్యులు చెప్తాడు. మరి ఏం చెప్తాడు? మీ స్వప్నాన్ని తీసుకోండి అంటాడు. 3 అవస్థలు చూస్తే 3 అవస్థలు వద్దు, స్వప్నాన్ని తీసుకో. 3 అవస్థలు వద్దు. ఇప్పుడు స్వప్నంలో ఎవరిది? ఆ ప్రపంచంలో నేననేవాడు తానే. వాని కనబడే ప్రపంచము తానే. అక్కడ జరిగే క్రియాకార ఫలాలు తానే. కొత్తవి ఏమైనా వచ్చినాయా? ఏమి లేవు కదా. మరి అంతా తానే అయినాడా లేదా? అంతా తనలోనే సృష్టి, తనలోనే స్థితి, తనలోనే పక్కకు పోయి ఏడనే ఉంది మనిషి. ఇంకా అయితే ఆ తనలోనే అన్నప్పుడు ఏడు నిలిచాలా అని చెప్తాడు. మళ్ళీ తనలోనే అన్నప్పుడు నువ్వు ఉపాధిలో ఉండకూడదు, నీ స్వరూపానుభవం తీసుకోవాలా అంటాడు. సరిపోయిందా లేదా? ఇప్పుడు స్వరూపానుభవం పోనీ లేదప్పా మాకు స్వప్నాన్ని మేము చూసినామని మీరు ఎవరన్నా అంటారో చెప్పండి, చూస్తాం అట్లన్నా. కానీ ధైర్యంగా స్వప్నాన్ని నేను చూసినానంటున్నారు కదా, చూసేదానికి ఎట్లా చూసింటారు? స్వరూప జ్ఞానంలోనే అన్ని కలుపుతారు. అందుకే చెప్పిండి అది సమస్తము కూడా ఈ అవస్థలు ఇవన్నీ కూడా వికల్పాలు అంటుంది. చివరికి శాస్త్రము కూడా చెప్పేస్తుంది అనమాట. శాస్త్రానికి కూడా అస్తిత్వం ఇచ్చేలేదు. ఆత్మతత్వం అయినాక అంత్య ప్రమాణం అంటుంది. నీవు ఆత్మతత్వం తెలుసుకునే వరకు శాస్త్రాన్ని నువ్వు నమ్మే తీరాలు ఇడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే నీ స్వరూపం నిలబడితే ఇది కూడా ప్రమాణం కాదు, ఇది కూడా వెళ్ళిపోయేదే. ఎందుకు? ఆ శాస్త్రం ఏం చేస్తుందంటే ఏదైతే నేనంటాడు చూడండి, ఆ నేను తీసేస్తుంది. అది ఈ శాస్త్ర ప్రమాణం ఏం తీసేస్తుందంటే నేను అని నువ్వు ఏదాన్ని అయితే అనుకుంటావో ఆ నేను తెలిపేసి ఆ నేను తీసేస్తానని స్వరూపంలో నువ్వు నిలబడతావు. అప్పుడు ఇంక ఈ ప్రమాణంతో శాస్త్ర ప్రమాణంతో ఏం పని ఉండదు. కాబట్టి ఇది అంత్య ప్రమాణం, చివరి ప్రమాణం అని చెప్పిండు శాస్త్రం ఇది. కాబట్టి అందుకే వేదాంతం ఎవరు చెప్పినా వినాలనేది దాంట్లో అర్థమే కాదు. అయితే నీ అనుభవానికి పొందుతుందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు 3 అవస్థలు మనకే పొందుతాయని చెప్పినారు. 3 అవస్థలు మనకి పొందుతాయా లేదా అనేది మనం చూసుకోవాల్సిన విషయం. అయితే మనకు చూసుకునేకేం రాదు, ఎవరికి రాదు ఇది. ఎందుకంటే మనం కూడా వేరే గురువుల దగ్గర దీన్ని వినింటే, వాళ్ళు ఈ రహస్యం చెప్పింటే మనకు తెలుస్తుంది, లేకపోతే తెలిసేలేదు. అందరూ అనుకుంటాం మనమందరం కూడా నాకే మెలకు వస్తుంది, నాకే స్వప్నం వస్తుంది, నాకే నిద్ర వస్తుంది అని అందరూ అంటాం. మనం కాదనేకం లేదు. అయితే నాకే అన్నప్పుడు ఈ నేననేవానికే మెలకు వస్తుందే. ఆర్గ్యుమెంట్ వాళ్ళు కూడా సరిపోతుంది. పండుకున్నోడికే కదా మెలకు వచ్చేది అని అంటారు వీళ్ళు కూడా. ఎవరి దృష్టితో పండుకున్నాడే కదా మెలకుండేది. సరే పండుకున్నాడు. పండుకున్నప్పుడు నేననే జ్ఞానం నీకుందే నిద్రలో?
నిద్రలో నేననే జ్ఞానం నీకుందే? మెలకు రాకపోరము. నేననే జ్ఞానం లేకపోతే నేను లేచినానని నువ్వు ఎట్లా అంటావు? మరి నువ్వు ఉంటే అనాల్సిందే. నువ్వు ఇట్లా విచారం చేసి అనుభవానికి పొందించుకుంటే అప్పుడు మనం తప్పులో పోతాడాము అనేది తెలుస్తుంది. అది ఎందుకంటే అవి పరమాత్మ స్వరూపమే ఆ విధంగా తోస్తాంది అని చెప్పిండే శాస్త్రము. మెలకు అనేది సత్యమేం కాదు. పరమాత్మ యథార్థాన్ని గుర్తించినప్పుడు అది మెలకుగా కనపడుతుంది, అదే స్వప్నంగా కనపడుతుంది, అదే నిద్రగా కనపడుతుంది. అందుకే ఒకటి ఉన్నప్పుడు మిగతా రెండు కూడా ఉండవు. మీరేం మూడు అంటున్నారు. మూడు అని ఎప్పుడు అనాలి మీరు? ఒకే దేశంలో ఒకే కాలంలో ఒకదాని పక్కలో ఒకటి ఉంటే మూడు అనాలి మీరు. అవునా? ఇప్పుడు ఈ దేవాలయం ఈడుంది, బస్ స్టాండ్ ఆడుంది అని ఇట్లా 3 చోట్ల చూపించచ్చు నువ్వు. ఇప్పుడు మీరు ఆ విధంగా జాగ్రత్త ఈడుంది, స్వప్నం ఆడుంది, నిద్ర ఈడుంది అని చెప్పండి చూస్తాము. సమకాలంలో ఒకటి ఉంటే రెండు లేవు. మరి రెండు లేవంటే ఎందుకు? అది దాని అర్థమేమి? ఏ ఒక్క యథార్థమైన తాడుని తెలుసుకోలేకపోయినప్పుడు దాన్నే పామని, దాన్నే నీటిధారని, దాన్నే పూలదండని ఎట్లా మనము భ్రమించినామో ఆ విధంగా పరమాత్మతత్వం తెలియనప్పుడు దాన్నే మెలకు అని, దాన్నే స్వప్నమని, దాన్నే నిద్ర అని తప్పు తెలివితో వ్యవహారం చేస్తున్నాం అంతే. ఇది ఎప్పుడైతే నీకు తెలిసే పొరపాటు అనేది గుర్తొస్తుంది. ఒకవేళ నువ్వు నిలబడతావు అని చెప్పేలేదు. ఇక్కడ నిలబడేదానికి మళ్ళీ పని ఉంది, చాలా పని ఉంది. అది కాబట్టి కనీసం ఇది ఉందనేదన్నా తెలిసింది కదా. తప్పునైనా తెలుసుకుంటాం మనం. ఆ రియలైజేషన్ తప్పే లేదంటే ఇంకా మనం దీనికి వచ్చే పని ఏముండదు మనకి. వేదాంతం దిక్కు రావాల్సిన పని ఏముంటుంది, గురువు ఆవశ్యకత ఏముంటుంది మనకి, అదేం ఉండట్లేదన్నమాట. కాదు కాబట్టి ಇನ್ನು ಬ್ರಹ್ಮಜ್ಞಾನವರ ಶ್ರೋತ್ರಿಯತ್ವವನ್ನು ಸಂಪಾದಿಸುವುದಕ್ಕೂ, ಶ್ರೋತ್ರಿಯತ್వం అంటే వినేదానికి, ఇది శృతుల యొక్క వ్యవహారం సంపాదించకు ఇంత జిజ్ఞాసకులు ప్రయత్నించಬೇಕು. ఏ విధంగా అయితే ఆ బ్రహ్మజ్ఞానులు ఆ యొక్క శృతులలో ఏం చెప్పిండే దాన్ని ఎట్లా వాళ్ళు అన్వయం చేసి చెప్తారో దాన్ని చూసుకొని చెప్పాలా. ఇప్పుడు అదే ఇంత అయింది కదా. మరి ఇప్పుడు భగవంతుడు సృష్టి చేయలేదు అని అంటున్నారు. మరి సృష్టి ఎట్లయిందంటే తప్పు కల్పన అంతే. ఎట్లా తప్పు కల్పన అంటే ఆడ తాడు పడి ఉంటే తాడు తెలియకపోతే మీరు పాము అన్నారా లేదా, సృష్టి చేసినారా లేదా? అట్లా. కాబట్టి సృష్టికి ఏం కావాల్సప్ప అంటే కర్మలు ఏం అవసరం లేదు ఇక్కడ. మరి ఏమి తప్పు తెలివి ఉంటే అయిపోయింది, సృష్టి అవుతుంది, ఆటోమేటిక్గా అవుతుంది. అదేవిధంగానే మనకి దుఃఖాలు సుఖాలు అనేవి కూడా అన్ని తప్పు తెలివితో వచ్చిండేవి. ఇవన్నీ కొత్తవేం కాదు, ఉంటే కదా అవన్నీ. అవి కూడా నీ అంతఃకరణానికి సమాధానం అయితే ఎస్ అంటావు, లేకపోతే దుఃఖము అని అంటారు. ఇంతే. నిజంగా వస్తువులు ఉండా ఏడనా? ఏడలేవు అంతా. అందుకే చెప్పేది సర్వార్థములు మనస్సంభవములు. ఇవి మనస్సులో కల్పించుకునేటివే కానీ వస్తు రూపంలో ఏడాడ లేవు అని ప్రహ్లాద చెప్పేసిండేది. కాబట్టి ಇದು ಎರಡನೇ ಸಾಧನವು. ಶ್ರುತಿ ಅರ್ಥವನ್ನು ತಿಳಿಯುವುದಕ್ಕೆಂದೇ ವೇದಾಂಗಗಳನ್ನು ಪಠಿಸಿ ఆ శృతుల్లో ఏం చెప్పినారనేటి వేదాలంటే ఏమి, ఉపనిషత్తులు అంటే ఏమి, బ్రహ్మసూత్రాలు అంటే ఏమి, వీటన్ని చదివి ಶಾಸ್ತ್ರ ಚಿಂತನೆಗೆಂದೇ ತಮ್ಮ ಶರೀರವನ್ನು ಮುಡುಪು ಮಾಡಿಬಿಟ್ಟುಕೊಂಡ ಮಹನೀಯರನ್ನು ಬ್ರಾಹ್ಮಣರು ಎಂದು ಹಿಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ಕರೆಯುತ್ತಿದ್ದರು. ఎవరైతే తత్వాన్ని తెలుసుకోవాలని మా జీవితం అంతా కూడా దానికే ధారపోస్తామని ఎవరు పెట్టుకున్నారో వాళ్ళని బ్రాహ్మణులు అంటున్నారు. అట్లా వాళ్ళని బ్రాహ్మణులు అని చెప్పేవాళ్ళు. ಬ್ರಾಹ್ಮಣರು ಕಾಲು ತತ್ವ ಪ್ರಚಾರವನ್ನು ಮಾಡುವ ಜಿಜ್ಞಾಸುಗಳಲ್ಲಿ, ಈ ಪ್ರಚಾರ చేస్తాంటాం కదా మనం, జిజ్ఞాసులుగా ఉండేవాళ్ళు తత్వವನ್ನು నిర్ధారణ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ శాస్త్రವನ್ನು అభ్యాಸ ಮಾಡಿ అది తెలుసుకొచ్చుకోండాల. ఎందుకంటే ప్రశ్నలు వేసినప్పుడు సమాధానం చెప్పే కూడా మన దగ్గర సరుకు ఉండాల. అవి ఎందుకంటే వాదించే పూర్వపక్షులు దండిగా ఉంటారు ఎప్పుడు కూడా, ఎక్కడ చూసినా కూడా. ఆ పూర్వపక్షుల్ని వాళ్ళకి సమాధానం చెప్పే స్థితిలో ఉండాలన్నమాట. ಅದರ ಅರ್ಥವನ್ನು ಗೊತ್ತುಪಡಿಸುವ ತವಕವು ಹೆಚ್ಚಿನ ಪ್ರಮಾಣದಲ್ಲಿರಬೇಕು. దీనిని మనం బాగా తెలుసుకొని ఆ జిజ్ఞాసులకి ఈ అనుభవం వచ్చేటట్లు చెప్పాలనేటువంటి ఆతృత మనలో ఎక్కువ ఉండాలంటది. ఆ తవకం అంటే దానికి చెప్తారనమాట. అటువంటి ఆతృత మనకు ఉండాలని, తెలుసుకుందని చెప్పాలని. ಯಾರಿಗೆ ಈ ಸಂಸಾರದಲ್ಲಿ ಚಿಕ್ಕುವ ಕ್ಷಣಿಕ ಸುಖದ ಹಂಬಲು ಇರುವುದಿಲ್ಲವೋ, ఇక్కడ మనకు వ్యవహారంలో దొరికేటువంటి ఆ సుఖం అనేది క్షణికమైనటువంటిది, శాశ్వతమైంది
ಕಾದು అనేది ఎవరికైతే తెలిసి ఉంటుందో ಅವರು ನಿತ್ಯ ಸುಖವು ದೊರಕುವ ಪರಿಯನ್ನು ತಿಳಿದುಬೇಕೆಂದು ಶಾಸ್ತ್ರದ ಮತ್ತು ಸದ್ಗುರುಗಳ ಸೇವೆಯನ್ನು ಮಾಡುವರು. వాళ్ళు వస్తారప్ప వేదాంతానికి ఈ క్షణిక సుఖాలు ఇవి మాకు అవసరం లేదు, నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది ఆనందము ఒకటి ఉంది అంటారు కదా. ఇప్పుడు మనకుండే సుఖాలన్నీ తాత్కాలికంగా ఉండేటివి, క్షణికమైనటువంటివి అని అంటాము. ఆ క్షణికమైన సుఖాలకు కూడా ఇదే ఆధారమే. ఎందుకంటే సుఖము అనే పదం రావాలంటే దీని సంబంధం ఉంటేనే వచ్చేది, లేకపోతే వచ్చేకి లేదు దానికి. కాబట్టి అది చిద్వ్యాప్తమై చిదాభాసమై వస్తుంది అంటాడు శాస్త్రంలో. చిద్వ్యాప్తమై చిదాభాసమై అంటాడు, రెండు పదాలు వస్తాడు. అంటే జ్ఞానముతో వ్యాప్తి చెంది జ్ఞానము వలె ఉంటాయంటది. ఆనందముతో కూడుకొని ఆనందం వలె ఉంటుంది మనకి, అంతేగాని ఆనందం రాలే మనకి. ఎవరికి విషయాల్లో ఉండదే, ఆ విషయాల్లో మాకు ఆనందమైంది చెప్తాం చూడండి. అప్పుడు ఆ చిదాభాసాన్ని మనం ఆనందం అంటాం, కానీ నిజంగా ఆనందం రాలే మనకి. చిదానందం వస్తే పోయకలేదు అది. టూరి నీకు అనుభవ జ్ఞానం అయిపోయిందంటే నీకు వస్తువు మళ్ళా కనపడినప్పటికి కూడా, వస్తువు మళ్ళా కనపడినప్పటికి కూడా అది వస్తువు అనే జ్ఞానం నీకు భేదం కనపడలేదండి. వస్త్రమే కనపడుతుంది. ఇప్పుడు అది చెప్తే కదా, వస్త్రం అనేది దారాలని మనకు తెలిసింది, బట్ట అనేది దారాలని తెలిసినాయి. నిజం తెలిసిందా లేదా మీకు? తెలిసింది. అయినా బట్ట కనపడుతుందా లేదా? కనబడితే మాత్రం ఏమనుకుంటాడు వాడు? దారాలు అనుకుంటాడు అంతే. కనబడకూడదని ఏమేమేమి లేదా దానికి, కనబడకూడదని. కనపడినప్పటికి కూడా తాను యథార్థం తెలుసు దానికి. ఆ విధంగా శాస్త్రం ఉంటుందన్నమాట. నిత్య సుఖము దొరకవు పర్యన్ను, నిత్య సుఖము ఏ విధంగా దొరుకుతుందనే మార్గం దానికి ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕೆಂದು ಶಾಸ್ತ್ರದ ಮತ್ತು సద్గురువుల సేవಯನ್ನು ಮಾಡುವರು. వాళ్ళు శాస్త్రాన్ని గురువుని ఆశ్రయించేకి వాళ్ళు వస్తారనమాట. తత్వ విచారವನ್ನು ఏకాగ్రత ಮಾಡುವರು. అప్పుడు వాళ్ళు అన్య విషయాలన్నింటినీ విడిచిపెట్టి అనన్యమైనటువంటి మనస్సు చేత దాన్ని వింటారు. ತಮ್ಮಂತೆಯೇ ತತ್ವಪಕ್ಷಪಾತಿಗಳ ಎದುರೊಡನೆ ತತ್ವ ನಿರ್ಣಯಕ್ಕಾಗಿ ವಾದವನ್ನು ಮಾಡುವರು. అట్లా అందరూ కలిసినప్పుడు వాళ్ళే నేను చెప్పేది సత్యమా కాదా అని ఒకరికొకరు మాట్లాడుకుంటారు. దాన్ని ఎట్లా అనుభవంతో గురించే మాట్లాడతారు, కానీ శుష్క తర్కంగా వాళ్ళు ఎవరు అట్లా తత్వాన్ని దర్శించాలని వచ్చినటువంటి జిజ్ఞాసులు ఉంటారే వాళ్ళు. ఇది అవర కళ్యాణకు కారణవాగుತ್ತದೆ. ఈ విధంగా విచారం చేస్తే వాళ్ళకి శుభమే కలుగుతుంది, మత్తొబ్బర కళ్యాణకు కారణవాగుತ್ತದೆ, ఇతరులకు కూడా శుభమే కలుగుతుంది అనమాట. అది ಮೂರನೇದಾಗಿ తత్వ ప్రచారకరాದ జిజ్ఞాసుల చిత్తದಲ್ಲಿ, ఈ తత్వ ప్రచారం చేసేటువంటి జిజ్ఞాసులలో మనసులో బ్రహ్మనిష్టర ఆదర్శం నెలనింతరಬೇಕು. ఆ బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళలో ఏ ఆదర్శం ఉంటుందో వీళ్ళలో కూడా అది ఉండాలా. ಕಾಮಕ್ರೋಧ ಬಲದರ್ಪ ಮುಂತಾದ ಆಸುರಿ ಸಂಪತ್ತಿನ ದೋಷಗಳನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ತ್ಯಜಿಸಿ, కోరికలు అనేటివి అదే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఏవి కూడా లేకోకుండా అన్నింటినీ వదిలివేసి ఏకాంతవాసವನ್ನು ಮಾಡುತ್ತಾ. ఏకాంతవాసము అంటే ఒకడే ఒకడు ఉండేది అని అర్థం, అదేమో కరెక్టే. ఒకడే ఉంటేనేమో ఇదేమో వచ్చలేదు. ఇప్పుడు చాలామంది ఒకడే ఇంట్లోనే ఒకటే రూమ్లో పండుకుంటాం అనుకో, మనం అప్పుడు ఏకాంతంగానే ఉంటాం, ఎవరి శబ్దం లేకుండా. మన మనస్సు తిరుగుతూ ఉంటుంది. అది ఏకాంతవాసం అంటే అట్లా కాదు. నువ్వు ఎక్కడున్నా కూడా పరమాత్మ ఎందు మనసును పెడితే అది ఏకాంతవాసం అవుతుంది అంతే. మనసు ఇంపార్టెంట్, మనం ఉండే స్థలం కాదు. అయితే సామాన్య జనులకు అది సాధ్యం కాదని పక్కన వాళ్ళు మాట్లాడితేనే అక్కడ పోతాయి చెవులని, మీరు జన్మలో ఉండొద్దని చెప్పిండే శాస్త్రం అంతే. అంతవరకే దాన్ని తీసుకోవాలి. లేదా కొండ గుహల్లోనే ఉంటేనే మేమంతా చేస్తామనుకుంటే అదేమంత ఇది కాదు. మనకి మనస్సును నిలబెట్టే ఇది లేకున్నప్పుడే అట్లాంటిపోయేదానికి పోతాం. అట్లా కాకోకుండా మనం ఎప్పుడైతే ఈ పుస్తకాలు వ్యవహారంలో కూడా వాళ్ళ కార్యక్రమంలో మగ్నమైపోయినప్పుడు ఎంతమందికి శబ్దం చేస్తుంటే వాళ్ళకేం నొప్పి, వాళ్ళేం పట్టించుకోరు. అయితే మనస్సు ఏకాగ్రత లేని వాళ్ళు అంటారు, అరసద్దండి, శబ్దం చేయొద్దండి అని వీళ్ళు అంటారు. వాళ్ళేం లేవు, వాళ్ళ పనిలో మునిగిపోయినాక వీళ్ళు శబ్దాలు కాబట్టి వీళ్ళు ఏమీ పని కాబట్టి వాళ్ళకి ఎవరేం చేస్తాడని కూడా లెక్కలేదు ఆ విధంగా. కాబట్టి ಏಕಾಂತವಾಸ ಮಾಡಿದ ಧ್ಯಾನ ಯೋಗವನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡೋದಕ್ಕೆ ಅನುಕೂಲವಾಗಿರುವ ಶಮ, ದಮ, ತಿತಿಕ್ಷ, ಉಪರತಿ, ಶ್ರದ್ಧಾ ಮುಂತಾದ ನಿವೃತ್ತಿ ಧರ್ಮವನ್ನು ಅವರು ಎಡಬಿಡದೆ ಸೇವಿಸುತ್ತಾ ಇರಬೇಕು. ఇదే సాధన సంపత్తిలో, సాధన చతుష్టయంలో వస్తాయి కదా.
మొట్టమొదటి ఆత్మానాత్మ వివేకం అనేది, రెండవది హిమూత్ర ఫల వైరాగ్యం అనేది, మూడవది శమతమానసట్క సంపత్తి. ఇది ఉండాలా అని. ఇవి ఉంటే ఎవరికైనా సులభమే. ఒకటి ఉంటే చాలు. దీంట్లో మనోనిగ్రహం ఒకటి ఉందంటే ఇంక అన్ని బంద్ అయిపోతాయి. ఇంకేం పని చేసేట్టు లేవేంటివి. ఆ మనస్సు అనేది ఒకటి ఉందంటే అన్ని పని చేసేకి మొదలు పెడతాయి. ఇప్పుడు బుద్ధి పని చేయాలంటే కూడా మనస్సు అది కావాలి ఇది కావాలంటే అది కావాలంటే వద్దని అది చెప్పాల్సి దానికి పని పడుతుంది. ఈ మనస్సు అనేది ఊరినే ఉందనుకో, బుద్ధి ఏం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు దానికి నిశ్చయం చేసే అవసరం కూడా లేదు. అందువలన ఒక్కటే అది అలవాటు చేసుకుంటే ఇవన్నీ దానికి సంబంధించినవే. ఇప్పుడు కోపం తగ్గించుకోవాలంటారు. ఏం చేస్తే కోపం తగ్గుతుంది చెప్పండి చూస్తాము. కోరిక ఉందప్పా, నీ కోరిక నెరవేరలేదు అంటేనే కోపం వస్తుంది నీకు. ఇప్పుడు ఇంట్లోకి పోయి నీళ్ళదే అంటావు అనుకో, నీ కొడుకునో నీ బిడ్డనో నీ పెండ్లను వాళ్ళు తెచ్చేలేదు అనుకో, నీకేమొస్తుంది అప్పుడు? వాడు ఆ కోరికే నీ కోపం వచ్చిండే. లేకపోతే కోపం ఏంటికి వస్తుందా నీకు? అందుకే కామంబులు వృద్ధి పొందని వరంబు కృప చేయమని ప్రహ్లాదుడు ఏంటికి అడిగినాడు. ఇవన్నీ సంబంధం ఏం లేదు దీనిలో అన్నిటికీ. అది ఒకటి ఉంటే ఇవన్నిటిని పట్టుకొని వస్తుంది. తల్లి పిల్లలు అన్నింటినీ లేపుతుంది ఇది. ఇది ఉంటుంది సార్. నేను నాదే అన్నప్పుడు కోరికే ఆడ నేను నాదే అన్నప్పుడే కోపం. కోరిక అని చెప్పి కదా. కోరిక లేకపోతే ఎందుకు వస్తుంది చెప్పు? నేను నాదనే దాంట్లో కూడా నీవు చెప్పు. ఇప్పుడు చెప్పు, నేను నా దాంట్లో కోపం ఎట్లా వస్తుంది చెప్పు చూస్తావు నువ్వు. అది విడిచిపెట్టే కోపం రాదు. అది ఉండి నేను నాది ఉంది, కోపం రాకుండా ఉండాలంటే ఎట్లా వచ్చేది నీకు? నేను అన్నప్పుడు ఏమి నా మాట వినలేదని, నా పనికి ఏదైనా అడ్డం వచ్చిందని ఇట్లా వచ్చినప్పుడే కోపాలు వచ్చేది. లేకపోతే ఎందుకు వస్తుంది కోపము? ఎవరికైనా వచ్చే అవకాశం ఉందే? కాబట్టి కోపం లేకుండా ఉండాలప్ప అంటే కోరిక లేకుండా ఉండాలా అంటుంది శాస్త్రం. మనం ఏమంటాం? కోరిక లేకపోతే మేము ఎట్లా బతికేదప్ప అని మనం అంటాం. మెయిన్ ఉంది మనకి వాళ్ళకి ఎదురు. కోరిక లేకుండా ఉంటే ఎట్లా బతికేదా? సరే, ఏమేమి కోరికలు పెట్టుకుంటే నువ్వు హాయిగా ఉంటావు అదన్నా చెప్పుకొని. ఏమేమి కోరికలు నీ దగ్గర ఉంటే కోపం లేకుండా ఉంటావు అది చెప్పుకొని. కోరికలు లేకుంటే మేము ఎట్లా బతకాలంటున్నారు కదా. సరే, మీ అమిడితే వస్తుంది శాస్త్రం. ఏం కోరికలు ఉంటే నీకు కోపం లేకుండా ఉంటుంది. కోరికలు ఉన్నా అవి నెరవేరకపోయినా దాన్ని రెండింటిని సమానంగా తీసుకోండి. నేను చెప్తాను లేదా, నెరవేరినప్పుడు అది కోరిక కాదు. అది ఇంకా అది కోరిక అంటే నాకు కావాలనేదే కోరిక. వద్దులే యాదో వచ్చిందంటే దానికి కోరిక అవసరం లేదు. ఎదురు చాలామంటే యాద వస్తే సరిపోతాంటుంది లేప అంటాడు. అంతేగాని కోరే పని ఉంది మనకి. యాలపోతికి యాద వస్తే సర్దుకున్నామంటాడు అంతే. నాకు ఇట్లా తిండి కావాలా, ఇట్లా సాటే పండుకోవాలా, ఇట్లా సాటే ఉండాలా, ఇట్లాదే కావాలని వాడికి అనేలేదు. ఆ టయానికి ఏం పనికి వస్తే యాద వస్తే దాన్ని తీసుకొని పోతుంటాడు అంతే. వానికి ఈ ఆటంకం రాదు. ఈ క్రోధం అనేది కానీ, లోభం అనేది కానీ, మోహం అనేది కానీ, ద్వేషం అనేది కానీ, రాగం అనేది కానీ యావి రావు. ఇంకా ఒక్కోటే ఉంటే దీనిలో యాదన్నా కానీ లోభాన్ని విడిచిపెట్టినావా అన్నీ పోతాయి, క్రోధాన్ని విడిచిపెట్టినావా అన్నీ పోతాయి, కామాన్ని విడిచిపెట్టినా పోతాయి. అంటే మూలమేమో కామం అని చెప్పినాడు అన్నిటికీ. తల్లి వేరున్నట్లు ఇది కామం అనేది. అవన్నీ పిల్లయేర్లు దానిలో నుంచి ఆ విధంగా. కాబట్టి నివృత్తి ధర్మం అన్న ಅವರು ఎడబిడదే సేవిಸುತ್ತಿರಬೇಕು. ఆ నివృత్తి పరమైనటువంటిది అంటే, నివృత్తి అంటే వదలడం అన్నమాట. దానిని ఏవైతే మనకు ప్రవృత్తికి పనికి వస్తాయని పెట్టుకున్నామో ఆ ప్రవృత్తికి మనకి ఏమొస్తుంది? ఇప్పుడు అభ్యుదయం అనేది కోరుతాడాం మనం, బాగా అభివృద్ధి చెందాలనేదాన్ని కోరుతాడాం. అభివృద్ధి చెందుతాడామా? అభివృద్ధి చెందేదే సత్యమైతే మరి సమాధానంగా ఉండామా? అభివృద్ధికి పని చేస్తాడావు, మరి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కదా. మరి అభివృద్ధి పని జరుగుతా అంటే శాంతంగా ఉండావా? ఆ అభివృద్ధి అనేదానికి గెట్లేదు. ఆ అభివృద్ధి అనేదానికి యాటికని గెట్లేదు కదా. మరి ఎప్పుడు వచ్చేది నీకు అది? సమాధానమైన జీవితం ఎప్పుడు వచ్చేది మనకి? దానికి వచ్చేదానికి లేదు అది. ತಮ್ಮಂತೆಯೇ ನಿವೃತ್ತಿ ಪರದವರಿಗೆ ತಮ್ಮ ಅನುಭವವನ್ನು ತಿಳಿಸುತ್ತಲೂ ಅವರಿಂದ ತಿಳಿಕೊಳ್ಳಬಹುದಾದ ಸಾಧನ ಮರ್ಮಗಳನ್ನು ತಿಳಿಗೊತ್ತಲು ఇరಬೇಕು. నీకు తెలిసిండే రహస్యాలు కొన్ని నువ్వు ఏం సాధన చేస్తా అంటే ఎట్లయితే అయిందప్ప అంటే నీకు చెప్తావు. చూడప్ప ఇట్లా ఏటేటో నేను అన్ని పెట్టుకుంటే అవన్నీ ఇడిచిపెట్టాను. ఇంకొక ఆయప్ప చెప్తాడు, ఓ ఆయప్ప చెప్తాడు కొన్ని, నాకు ఇట్లాంటివన్నీ ఉంటే ఇట్లుండే అవి ఇడిచిపెట్టాల్సి నేను హాయిగా ఉండానని. ఇట్లా ఆ సాధన రహస్యాలు ఒకరికొకరు తెలుసుకుంటూ దాన్ని అభ్యాసం చేసుకుంటూ ఉండాలి అని. ಈ ಬಗೆಯ ವಿಚಾರ ವಿನಿಮಯವು ಒಂದು ಬಗೆಯ ತತ್ವ ಪ್ರಚಾರವೇ ಆಗುತ್ತದೆ. అట్లా మనం ఒకరికొకరు సమాచారాలు విచారిస్తా అంటే ప్రచారం చేసినట్లేను అని. మనమేం పోయి ఊర్లో చెప్పొచ్చే పని లేదు. ఇట్లా ఒకరికొకరు విచారం చేసుకుంటుంటే కూడా
ಈ ತತ್ವ ಪ್ರಚಾರ జరిగినట్లే ಈ ಎಲ್ಲ ಬಗೆಯ ತತ್ವ ಪ್ರಚಾರದಲ್ಲಿಯೂ ಸಮದೃಷ್ಟಿಯು ಅತ್ಯಂತವಾಗಿ ಅವಶ್ಯವಾಗಿರುತ್ತದೆ. దీంట్లో హెచ్చు తగ్గులు ఉండలేదు. దృష్టి నేను వేరే అతడు వేరే అనే భావం ఉండకూడదు. అంతా పరమాత్మ అనే సంభావమే ఉండాలిడ. ఎప్పుడైతే ఆ విధంగా విచారం చేస్తా అంటామో ఆ విధంగా విచారం చేసేవాళ్ళు ఈ సంభావం వస్తుంది. ఎందుకు వచ్చిండేది? ఎందుకు వచ్చినారు వీళ్ళు? వ్యవహారాన్ని వదిలి వచ్చినారు వీటికి. మా స్వరూపం తెలుసుకోవాలని వచ్చినారు చూడండి. వాళ్ళకి ఇంక వేరే పని ఏముంటుంది? వాళ్ళ అంతస్తులు వీళ్ళ అంతస్తులు చూసుకుంటూ కూర్చుంటారా వీళ్ళు? అవేం సంబంధం లేదు. పరమాత్మ అంతటా ఉండాడంటాడారు, అందరి యందు ఉండాడంటాడారు. దానికి కూడా ఇంకోటి వచ్చింది మళ్ళీ. ఇప్పుడు పరమాత్మ అంతటా ఉండాడు, అన్ని కాలాల్లోనూ ఉండాడు అంటే అది కూడా తప్పేనింది. అంటే కాలాలు ఉన్నాయి, పరమాత్మ ఉన్నాడు అని అనుకుంటున్నాను. కాలం అనేది ఇప్పుడు మనము ఎల్ల కాలాల యందు ఎల్ల దేశాల యందు అనే పదం వాడతాం చూడండి. అది వ్యవహారంలో వాడినట్లయితే మనం ఏమనుకుంటాం? ఇప్పుడు కాలము ఉంది, దేశము ఉంది, అది ఉంది అన్నట్లయితే అది. అయితే పరమాత్మ దేశకాలాలు లేడు, దేశకాలానికి అతీతంగా ఉన్నాడు. దాన్ని మరచకూడదు. అది వేదాంత సర్వసమ్మత దేశాల్లో నిన్న చూస్తా అంటే వచ్చిందనమాట. అది అంతకుముందు చెప్పినాం దాన్నేమో. అయితే ఆ పాయింట్ మాత్రం ఇంతకుముందు పట్టుకోలేదు. దాన్ని నిన్న దొరికింది అది. ఎందుకు వాళ్ళు అన్నారు ఇట్లా పొరపాటుగా చెప్పితే దోషం వస్తుంది అని చెప్పినారు. ఎందుకంటే దేశకాలాలే కథ నేయకూడదు మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ వాటినన్నింటినీ ప్రకాశపరిచేవాడే కానీ అతను దానిలో ఉండి నేను తెలుసుకుంటాను, నేనే చేస్తాను అనేది ఏం లేదు అక్కడ. ఎట్లయితే ఇది స్టేజ్లో, డ్రామా స్టేజ్లో లైట్ ఉంటుంది. ఆ లైట్ ఏం చేస్తూ ఉంటుంది? ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ వచ్చినటువంటి యాక్టర్లు వచ్చిపోయే వాళ్ళని, వాళ్ళు ఏడ్చేది, నవ్వేది, ఇవన్నీ తెలుస్తాంటాయి కదా మనకి. దేని ద్వారా తెలుస్తాడనేది మనకు జ్ఞానం లేదు. వాడు బాగా చేసి అట్లా లేసి ఇట్లా లేసి అని చెప్తాడు. ఎట్లా చెప్తావా అంటే వాడు చేసేది చూసి చెప్తానంటాడు. వాడు చేసేది నీకు ఎట్లా కనపడా అంటే కంటికి కనపడే అంటావు. కన్నుకి కనపడాలంటే ఏముండాలా? వెళ్తురు ఉండాలి. వెళ్తురుని మాత్రం విడిచిపెట్టినాము. అది ప్రధానం. ఆ వెళ్తురికి వీడు ఏడ్చినప్పుడు ఏమైనా దాంట్లో మార్పు వస్తుందా? లేదా వాడు దిగిపోయేటప్పుడు ఇచ్చేటప్పుడు ఏమైనా దానికి ఏమైనా కలుగుతుందా? ఏం కలిగలేదు. అట్లా మన స్వరూపం అనేది కూడా కేవల ప్రకాశ స్వరూపంగానే ఉంటుంది. కానీ ఇవన్నీ నేను తెలిసినది తెలియలేదు ఇవన్నీ బోధ చేసేప్పుడు చెప్తారు. ఇవి ఎందుకు చెప్తారంటే నేను అనే పదంలో ఇవన్నీ మీరు ఇమిడ్చుకున్నారు, మీది కాదు అది సరుకు, అది పరమాత్మ సరుకు అని చెప్పేదానికి చెప్తారు. అది జ్ఞప్తికి పెట్టుకొని ఉండాలి మనం. ఇప్పుడు సాక్షి అని చెప్పినప్పుడు కూడా అదే వస్తుంది. తాను అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు అని చెప్తాం. అంటే అప్పటికేమో తాను అన్నిటికీ సాక్షిగా ఉండాలంటే సాక్ష్యం తనకంటే వేరే ఉండాలి కదా. మరి వేరే ఉంటే ద్వైతమే కదా అదేది. సాక్ష్యం వేరే అవుతుంది. అయితే ఆడి గుర్తుపెట్టుకోవాలా, సాక్షి అనే పదం వచ్చినప్పుడు సాక్షిని విడిచి స్వతంత్రంగా ఏది ఉండేకి లేదు అనేది గుర్తించుకోవాలని. అంతే, క్రియ లేదు అక్కడ. వేదాంతంలో పరమాత్మకు క్రియలు లేవు, వ్యవహారంలో క్రియలు ఉన్నాయి, త్రిపుటి ఉంటుందన్నమాట. అట్లా పరమాత్మలో ఈ ఆలోచన, ఇది తెలుసుకుంటాననేది, తెలియపరుస్తాననేది, ఈ పదాలన్నీ లేవు. అవన్నీ తెలివికే అన్వయం చేసుకోవాలంటుంది అది. అంతే. సూర్యుడు ప్రకాశించుతున్నాడు అంటే ఎట్లా అతని స్వభావమో, పరమాత్మ తెలుసుకుంటున్నాడు అంటే కూడా అదే, క్రియ లేదు, స్వభావం అది, తెలివి. ఆయన స్వరూపమే తెలివి. అయితే మనం ఏం చెప్తామంటే ఇక్కడ మనం ఈ విధంగా ఇంద్రియాలన్నీ ఆశ్రయ చేసుకుంటాం చూడండి. దీనికి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ పరమాత్మ ఉనికి నుంచే దీనికంతా వస్తుంది అని చెప్పేది. దానికి మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మరి అంతా ఆయనే కదా చేసేదప్ప, మమ్మల్ని దుర్మార్గపు ఆలోచన తెచ్చేది ఆయనే, తన్మార్గపు ఆలోచన చేసేది అన్ని, పనికిరాని పనులు చేసేది ఆయనే కదా అని ఇట్లా అంటారు కొంతమంది. అంతా ఆయనదే అన్నారు కదా మీరు అని. సరే, ఇప్పుడు మీరు బాగానే మాట్లాడారు, అంతా ఆయనదే అన్నారు కదా, మరి నీకేం నొప్పి? ఇప్పుడు అంతా ఆయనదే అన్నారు కదా, అంతా ఆయనదే అన్నారు కదా, అంతా ఆయనే చేపిస్తాడంటున్నారు కదా, మరి నీ స్వతంత్రం ఏముండదు ఇడా? నా మీదకి ఎందుకు వస్తారంటే నీ మీదకి ఎవడు వచ్చినాడు? ఇప్పుడు అంతా ఆయనదే అయినాక నీ మీదకి ఎందుకు వస్తారు? నాది అన్నప్పుడు లేదా నాకు ఆయన చేసినాడు అన్నప్పుడు నీతో సమాచారం మాట్లాడతాం ఇట్లా. కాబట్టి అజ్ఞానులు అనేవాళ్ళు ఎట్లా పొందించుకుంటే లేకుండా వాళ్ళకి ఇష్టమైనట్లు పుట్టితే అట్లా మాట్లాడుతుంటారు. అది రాకూడదు అట్లా. ఈ తత్వానికి వచ్చినప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలా పరమాత్మలో క్రియలు లేవు. ఎందుకు? ఆయనకి నిష్క్రియుడు అని పేరు పెట్టినారు. ఏ క్రియలు చేసేవాడు కాదు. సృష్టి ఎట్లా చేస్తాడు మరి? ఇప్పుడు
అయితే మనం తప్పు తెలుగులో ఏర్పరచుకున్నాము, భగవంతుని సృష్టి ఉంది అని అనుకున్నాం కాబట్టి అధ్యారోపణ చేసి చెప్తాము. తర్వాత విచారానికి కూర్చున్న తర్వాత ఆయనకి ఈ పనులు చేసే అవసరం లేదు అని చెప్పి చెప్తారు. అదేవిధంగా ಸಮದೃಷ್ಟಿ ಅತ್ಯಂತವಾಗಿ ಅವಶ್ಯವಾಗಿದೆ. ಮುಮುಕ್ಷಗಳಿಗೆ ಮನಸ್ಸು ತತ್ವದಲ್ಲಿ ನೆಟ್ಟಿರಬೇಕು. అది మన మనస్సు ఎట్లుండాలప్ప అంటే పరమాత్మను తెలుసుకోవాలని దాని మీదే మన యొక్క పెట్టేసి ఉండాలి. దాని మీద వేరే వ్యవహారాలు దానికి పోకోకున్నట్ల దాంట్లో నాటలా అంటుంది. పరమాత్మత్వంలో నాటేలా అంటారు దీన్ని. తత్వవే ಅವರಿಗೆ ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಕಾಣುತ್ತಿರಬೇಕು. అంతా పరమాత్మ స్వరూపమే కనపడతా ఉండాల, జ్ఞానమే ఉండాల. తత్వವೆಂದರು పరమాత్మವೆಂದರು పరమాత్మನೆಂದರು ಒಂದೇ. తత్వం అన్నా ఒకటే, పరమాత్మ అన్నా అంటే తత్వం అన్నా కూడా అంతా ఒకటే, ಬ್ರಹ್ಮ ಅನ್ನ ಕೂಡ ఒకటే. ಪರಮಾತ್ಮನು ಸರ್ವಭೂತಗಳಲ್ಲಿಯೂ ಒಂದೇ ರೂಪದಿಂದ ಎಲ್ಲರಿಗೂ ಆತ್ಮನಾಗಿರುತ್ತಾನೆ. ఇది ఇంకా పెద్ద సమస్య. అందరికీ ఒకే రూపంలో పరమాత్మ ఉంటే ఒకడు ఏడుస్తాడు, నవ్వుతాడు కదా, ఎట్లట్లిది? అందరిలోనూ ఉండే రక్తం ఎర్రగా ఉండదప్ప, అది సరిపోయింది. ఇప్పుడు అందరిలోనూ పరమాత్మ ఉంటే ఒకరు ఏడ్చేది ఎందుకు, ఒకరు నగేది ఎందుకు? ఈయన ఎందుకు చెప్పాలి పడింది? మనసుకు సంబంధించింది అందరిలోనూ పరమాత్మ ఉండాలన్నారు కదా, ఉపాధి కృతం అది. ఇవన్నీ ఉపాధులే, మళ్ళీ మనస్సు అన్ని కూడా ఉపాధే. నేను దేహం అనే ఉపాధి మొదలైనాక ప్రాణము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ ఉపాధులు ఇవన్నీ. అయితే ఉపాధుల దృష్ట్యా వేరువేరేనే. అయితే ఉపాధుల మూలం దృష్ట్యా ఆత్మ. అట్లా కుండ ముంత మూగిటి వేరే అయినా మట్టి దృష్టిలో ఏముంటాయి? అన్ని మన అంతా మన పెద్దగా ఉండి సన్నగా ఉండి ఎట్లుండే మన అయినా లేదా ఆ విధంగా తీసుకొచ్చుకోవాలన్నమాట. అది ಎಲ್ಲರಿಗೂ ಆತ್ಮನಾಗಿರ್ತ. ಅದರಿಂದ ಅವನಿಗೆ ಸಮನೆಂದೇ ಹೆಸರು ಬಂದಿರುತ್ತದೆ. బ్రహ్మదేవునిలో ఒక ఆత్మ లేదు, చీమలో వేరే ఆత్మ లేదు, రాయిలో వేరే ఆత్మ లేదు, చెట్టులో వేరే ఆత్మ లేదు. అందరి యందు కూడా పరమాత్మ స్వరూపమే అన్నప్పుడు ఇక్కడ కూడా సిక్కే వస్తుంది అందరికి కూడా. అన్నిట్లో కూడా పరమాత్మ ఉండాలంటే మేము ఉండాము, పైన పరమాత్మ ఉండాడనేది వస్తుంది దాంట్లో. అట్లా రాకూడదు. ఇప్పుడు ఎప్పుడైతే కుండలో మన్ను ఉందంటే ఏముంది? కుండ ఉంది, మన్ను ఉందని అర్థమవుతుందే? ఉండేది మన్ను అని అర్థమవుతుందే? అట్లా రావాలి. పరమాత్మ మనలో ఉండాడు అన్నప్పుడు ఉండేదే పరమాత్మ అని రావాల. నేను దేహంతో ఉండాను, దాంట్లో పరమాత్మ ఉండాడు అనుకుంటే పొరపాటు జరుగుతుంది. అదే ఉండేదే ఇది, దేహమేం కాదు. ఎందుకంటే దేహం అనేది దాంట్లో తోచేటువంటి వికారమే కానీ కల్పనే కానీ సత్యం కాదు అది. యావ జిజ్ఞాసుకులు ఈ సమతను తందుకొండు. ఎవరైతే జిజ్ఞాసులైనటువంటి వాళ్ళు, పరమార్థాన్ని తెలుసుకునే వాళ్ళు ఇటువంటి సమత్వాన్ని తెచ్చుకొని కృతార్థరాగಬೇಕೆಂದು ಬಯಸುವರೋ, మేము ధన్యులు కావాలని కోరుకుంటారో ಅವರು మనోవాక్కాయಗಳಲ್ಲಿ సమತೆಯನ್ನು అలవಡಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದು న్యాయబద్ధವಾಗಿರುತ್ತದೆ. అప్పుడు మనస్సులో ఏ సంకల్పం వచ్చిందో వాక్కు ద్వారా అదే బయటకు రావాలా, అదే ఇంద్రియాలతో కూడా చేయాలి. సమత్వం అనేది మనసులో ఒకటి వచ్చేది, నోటితో ఒకటి మాట్లాడేది, చేసేటప్పుడు ఇంకోటి చేసేది, అన్ని డిఫరెన్స్లు ఉండకూడదు అనమాట. అంతా సమత్వమే కదా. మనస్సు, వాక్కు ఇవన్నీ కూడా వేరువేరేం కాదు కదా, అంతటా జ్ఞానమే వ్యాప్తి చెందుంది. కాబట్టి వేరువేరు ఎందుకు రావాలా? అట్లా రాకోకుండా ఉండాలా అని. ಯಾವ ಕಾರಣದಿಂದಲೂ ಜಿಜ್ಞಾಸುಗಳದವರು ಕಾಮಕ್ರೋಧ ಲೋಭಗಳೆಂಬ ನರಕದ್ವಾರಗಳಾದ ಆತ್ಮನಾಶಕ ಧರ್ಮಗಳನ್ನು ತಮ್ಮ ಹತ್ತರಕ್ಕೆ ಬರಗೂಡಬಾರದು. ఎట్టి పరిస్థితుల్లో కూడా నరకద్వారాలైనటువంటి ఈ కామక్రోధ లోభాలను మనం దగ్గర తెచ్చుకోకూడదు. ఎవరు? జిజ్ఞాసులైన వాళ్ళు. మిగతా వాళ్ళు తెచ్చుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి జననమరణ చక్రం ఇష్టం ఉంది, వాళ్ళు పోతారంట. అట్లా జిజ్ఞాసులు మీకు ఇష్టం లేదు కదా, మరి ఇష్టం లేదన్నప్పుడు ఏం చేయాలా? కొన్ని కష్టాలు ఉంటాయి వ్యవహారంలో. అవేమంటే ఇవే. ఆ విధంగా తమ మనస్ಸಿನ సమతಯನ್ನು నాశపడిసో ಯಾವ దోషಕ್ಕೂ అవకాశాన్ని కొడబారదు. అంటే ఏమి? ఎవడైనా మనలను దూషించినా భూషించినా మనకి అప్పుడే వచ్చేది, సరికి వచ్చేది. మిగతాది అప్పుడు ఎప్పుడు రాలేండి. మిగతా ఏవి జరిగినా మనకేమంత పెద్ద, మన దగ్గరికి వచ్చినప్పుడే వచ్చేది ఈ కోపాలు ఇవన్నీ. కాబట్టి ఆ దోషాలన్నీ కూడా వచ్చినాయంటేనే నువ్వు జ్ఞప్తికి పెట్టుకోవాలా. అవతల వాడు తెలిసి మాట్లాడతాడా, తెలియక మాట్లాడతాడా? వాడేమో నువ్వు అనుకోవచ్చు వాడికి తెలిసే మాట్లాడతాడన్నా, తెలిసి మాట్లాడినా వాడు అవివేకే.
ఎందుకు? వాడు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేదు. వాడు దేహాన్ని పెట్టుకొని వాడు మాట్లాడక మొదలుపెట్టినాడు. నువ్వు చెడ్డోడు మంచోడు అనేదానికి వాడు తయారు చేసుకొని వాడు మంచోడు అనిపించుకుంటే నిన్ను దూషిస్తా ఉండొచ్చు. అట్లా తప్పుడు నువ్వెందుకు దాంట్లో మనసును సమాధానాన్ని పోగొట్టుకోవాలా? అది అందుకే ఎదుటి వారి యందు ఆత్మభావం మనకు ఉందనే దానికి గుర్తులేమప్ప అంటే ఇదొక్కటే పాయింట్స్ చెప్తాడనమాట. మనకు కోపం రాకుండా ఉండాలంటే సర్వాత్మభావం ఉందంటే కోపం వచ్చేకలేదు, మనకి లోభం వచ్చేకలేదు, అసత్యం చెప్పేకి వచ్చేయలేదు, హింస చేసేకి వచ్చేయలేదు, ఏం వచ్చేయలేదు ఇంకా. ఎందుకంటే అంతా నా స్వరూపం మీద ఉందో అక్కడ కూడా అదే స్వరూపం ఉందని ఎవరిని బాధిస్తారు మీరు? మన దేహేంద్రియాల్లో ఏదాన్ని మనం తీసేసుకుంటాము. ఏం పొరపాటు జరిగినా కూడా దావుంటి పోతా రాయితో కాలు కొట్టుకుంటాం అనుకో, కన్నును తిడతావా? కండి కానరాలేదా? కన్ను నువ్వు ఎందుకు చెప్పలేదంటావేమి? సర్దుకుంటావు అంతే. అట్లా ఆ సర్వాత్మభావం అంతా నేనే భావం ఎట్లయితే మనలో ఉందో, ఈ అవయవాలన్నీ వేరు పనులు చేస్తాడాయో, అయినప్పటికీ మనకు ఒకటే భావం ఉందా లేదా నావనేది. అవి ఏం చేసినా కూడా అంతా నాకే. అట్లా అంతా పరమాత్మ ఉన్నప్పుడు ఏదేం హెచ్చుతగులు జరిగినా కూడా పరమాత్మదే అనేటువంటి సమత్వాన్ని పెట్టుకోవాలా. యావదోషక కూడా అంతా జిజ్ఞాసుకులు నిజవాద తత్వాన్వేషకులు తత్వ ప్రచారకులు ఆగిరుతారే. ఇట్లా లక్షణాలు ఎవరుంటే వాళ్ళు తత్వాన్ని ప్రచారం చేసేదానికి సరిపోతారు. తత్వాన్ని తెలుసుకునే జిజ్ఞాసులు కూడా దాన్ని లేదానికి వీలుందనమాట. కాబట్టి ఈ విధంగా ఈ తత్వ విచార దృష్టి అనే దాన్నంతా కూడా మనం ఈ విధంగా తెలుసుకొని వ్యవహారం చేసేదానికి కావాలి. అందుకే నిన్న బుదిగేవాళ్ళు అడిగాను, ఏం చేయాలి సార్ మాకు ఇవన్నీ మొదట అవన్నీ అంతటి ఇవన్నీ చెప్పొద్దు, లాస్ట్ ఒక పాయింట్ చెప్పండి. ఏం చేయొద్దండి, భగవంతుడు ఏం చేయిస్తాడో అది నేను చేసేకి వచ్చినానని పెట్టుకోండి. ఇంకెక్కువ ఏమి చెప్పే పని లేదు. భగవంతుడు ఏం చేయిస్తాడో అది చేస్తాడు అన్నప్పుడు ఏమైపోయింది? ఇంకా నీ కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, నాదనేది లేదు. కాబట్టి అది ఓపెన్ చేయండి చాలు. ఇంకేం మీకేమి సోమరిగా చేయమని చెప్తాను లేదా? నీవు అంతా భగవంతుని సేవ అని నువ్వు ఇప్పుడు ఏం చేస్తాడావు? ఇంట్లో వ్యాపారం చేస్తాడావు, అది తెలిసిందే. సేద్యం చేస్తాడావు, అది తెలిసిందే. కసు ఊడుస్తాడావు, అది ఊడ్చాల్సిందే. దాన్ని ఎగరగొట్టలేదు వేదాంతము. ఆ భగవంతుని అర్చన, భగవంతుని సేవ. మనం ఇప్పుడు పోయి దేవుని దగ్గరికి పోయి పూజలు దండలు ఇచ్చి ఇవన్నీ పూజ చేస్తుంటాం కదా. అట్లా కాకోకుండా ఈ కర్మలన్నీ కూడా అతని సేవే అని చెప్పేసినట్లయితే ఆడిపోయి చేసినంత అవకాశం లేదు మనకి. ఇంకా అంతా ఈడే చేస్తాడాం ఇంకా అంతా. అందుకోసమే ఆ విధంగా చెప్పిండదనమాట. రాగద్వేషరహితంగా ఈశ్వరార్చన బుద్ధితో చేస్తే కర్మయోగము మనకి చిత్తశుద్ధి కలిగిస్తుంది, తద్వారా మోక్షం వస్తుంది అని చెప్పింది అనమాట. అందుకే నీవు తత్వం వైపు వస్తావా రా, లేదబ్బా మేము పుట్టి సత్యవాళ్ళం అంటావా, ఇక ఇట్లా రండి. భగవంతుడు పుట్టించినాడు, భగవంతుని ఆస్తి అదంతా పంచభూతాలు ఆయన ఆస్తే, అవునా కదా? నీకేమైనా అభివృద్ధి చెందాలంటే ఆ పంచభూతాల్లో వచ్చినటువంటి వ్యవహారంతోనే నువ్వు అభివృద్ధి చెందుతావా, లేకపోతే నీ స్వతంత్రం ఏమైనా చేస్తారా మీరు? మరి ఆ దేహము ఆయన ఇచ్చినాడు, ఆ వస్తువులు ఆయన ఇచ్చినాడు, పని ఆయనే చేపిస్తున్నాడు. ఇప్పుడు నాది నేను అనేదానికి నీకేం సంబంధం ఉందిడా అని వ్యవహార దృష్టితో మార్చుకో, టర్న్ చేసుకోవట్లా. లేదా సృష్టి కాలేదు అనేదానికి ఉత్తమాధికారి అయితే సృష్టే కాలేదు కాబట్టి అనే భావంతో ఉంటే ఏది జరిగినా కూడా అతడేం పట్టించుకోడు. అట్లయినా రావచ్చు, మనం ఇట్లయినా పోవచ్చు. ఈ రెండింటి పెట్టి వేరే దాంట్లో పోతామంటే కూడా శాస్త్రం మనకి లభ్యం, మన స్వరూపం గుర్తుపడడానికి కష్టమవుతుంది అని చెప్పినాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా సద్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.